హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్‌గా చెప్పాను గదా! బూట్ స్ట్రాప్ చెప్తాను అనేసి. బూట్ స్ట్రాప్‌ని మనం రియల్ టైమ్‌లో ఎలా యూజ్ చేస్తాం? అసలు ఎంత ఈజీ బూట్ స్ట్రాప్ యూజ్ చేసి ఒక వెబ్‌సైట్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ తెలుసుకుందాం. అసలు ఫస్ట్ థింగ్ వచ్చేసి వాట్ ఈస్ బూట్ స్ట్రాప్? బూట్ స్ట్రాప్ అంటే ఏంటంటే ఒక సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్ అనమాట. ఈ సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్ దేనికోసం యూజ్ అవుతదంటే, మనం ప్లెయిన్ సీఎస్ఎస్ రాస్తాం గదా! నిన్నటి వరకు మనం ప్లెయిన్ సీఎస్ఎస్ రాసాం. అంటే ఒక నావ్ బార్ క్రియేట్ చేయాలంటే లాట్స్ ఆఫ్ సీఎస్ఎస్ రాయాలి. లెఫ్ట్ సైడ్ పెట్టాలి, రైట్ సైడ్ పెట్టాలి, లోగో, ఇమేజెస్ అండ్ కలర్, బ్యాక్‌గ్రౌండ్ కలర్, యాంకర్ లింక్ ఇలాంటివన్నీ అండ్ రెస్పాన్సివ్ కోడ్ ఇవన్నీ రాయాలి గదా! సో, ఏమవుతుందంటే ఈ బూట్ స్ట్రాప్ వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే క్రియేట్ చేసారో వాళ్ళు ఇన్‌బిల్ట్‌గా డిఫరెంట్ క్లాసెస్, బ్లాక్స్ అనేవి క్రియేట్ చేసి పెట్టేశారు. దేనికి? రెస్పాన్సివ్ కోడ్‌కి అండ్ నార్మల్‌గా సీఎస్ఎస్ మనకు అవసరం లేకుండా సింపుల్‌గా క్లాసెస్ రూపంలో నాబార్ క్రియేట్ చేసి పెట్టారనమాట బూట్ స్ట్రాప్ వాళ్ళు. సో, ఇలా లేటెస్ట్ వెర్షన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడున్న లేటెస్ట్ వెర్షన్ వచ్చేసి 5.3.3 ఉంది. అందరూ గూడా ఇదే యూజ్ చేస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ ఇదే కాకుండా మనకి టెయిల్ విండ్ సీఎస్ఎస్ అనేసి ఇంకా చాలా ఉన్నాయి. టెయిల్‌విన్ సీఎస్ఎస్ అనేసి, మెటీరియల్ యూఐ అనేసి ఇలా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. సో, ఫ్రేమ్‌వర్క్స్ డిజైన్. కానీ మనం ఎక్కువగా యూజ్ చేసేది బూట్ స్ట్రాప్ 5. నేను మీకు బూట్ స్ట్రాప్ 5 చెప్పిన తర్వాత మీరు ఒకసారి మెటీరియల్ యూఐ ఎలా యూజ్ చేస్తారు అండ్ టెయిల్‌విన్ సీఎస్ఎస్ ఎలా యూజ్ చేస్తారని కూడా ఒకసారి క్రియేట్ చేసి నేర్చుకోండి. ఎందుకంటే మీకు చాలా యూజ్ అవుతుంది. ఒక్కటే ఫ్రేమ్‌వర్క్ మాత్రం వద్దు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్‌లో బూట్ స్ట్రాప్ 5 చేస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో టెయిల్‌విన్ ఉంటది. నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో మెటీరియల్ యూఐ ఉంటది. యాస్ పర్ ది క్లయింట్ రిక్వైర్మెంటే మనం చేస్తాం గానీ, యాస్ పర్ అవర్ రిక్వైర్మెంట్ అయితే మనం చేయం గదా! సో, అవి గూడా తెలుసుకొని పెట్టుకోండి. పెద్ద స్టోరీ ఏం గాదు అదేమి. యూజర్ ఇంటర్‌ఫేసే చూసి నేర్చుకోవడమే అంతే. ఈజీగానే ఉంటది. సో, చూసి కొంచెం ఆ డాక్యుమెంట్ చదివినా గూడా సరిపోతది. డాక్యుమెంట్ 2, 3 లైన్స్ చదివినా గూడా సేమ్ బూట్ స్ట్రాప్ అయిపోయాక సరిపోతది. ఒకవేళ యూ ఆర్ నాట్ మీకు అండర్‌స్టాండ్ అవ్వలేదు అన్నప్పుడు ఒకసారి నాతో చెప్పండి. నేనెందుకు చెప్పను అంటే, వీడియో కోసం చెప్పొచ్చు గానీ మీరు రీసెర్చ్ చేయాలి. మీరు రీసెర్చ్ చేస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తే అన్నీ ఎప్పటికి మీరు రీసెర్చ్ చేసుకోలేరు. సో, దట్స్ వై యూ వాంట్ టు ఇఫ్ యూ వాంట్ టు రీసెర్చ్ యూ కెన్ రీసెర్చ్. ఓకే. స్టార్ట్. క్రోమ్‌లోకెళ్ళిపోదాం. ఈ క్రోమ్‌లో మనకి బూట్ స్ట్రాప్ అని ఉంటుంది. బూట్ స్ట్రాప్ అనేసి. అంతకన్నా ముందు నేను ఒక పేజ్ ఏదైనా చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేద్దాం. ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేస్తే చూడండి, నేను ఇన్స్‌పెక్ట్ చేస్తా. ఇవన్నీ కోడ్ ప్లెయిన్ సీఎస్ఎస్‌తో రాసింటారనుకుంటున్నారా? లేదు. ప్లెయిన్ సీఎస్ఎస్‌తో రాయలేదు. సీ ఇక్కడ ఓపెన్ చేస్తా. ఇన్స్‌పెక్ట్ చేస్తే వి కెన్ సీ ఎలిమెంట్స్‌లో చూడండి ఒకసారి కోడ్ ఎలా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి క్లిక్ ఆన్ హియర్, ఇక్కడ చూస్తే మీరు డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ వాళ్ళు బూట్ స్ట్రాప్ యూజ్ చేశారు. బూట్ స్ట్రాపే కాదు డిఫరెంట్ థింగ్స్ ఏదైనా యూజ్ చేసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ హెడర్ సెక్షనే క్లిక్ చేస్తా. హెడర్ సెక్షన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ క్లాసెస్ చూడండి. మనం ఇచ్చిన క్లాసెస్ లాగా ఉన్నాయా అసలు? మనం ఇలా ఇస్తామా క్లాసెస్? లేదు గదా! ఇలా డిఫరెంట్‌గా క్లాసెస్ ఇస్తున్నారు. డిఫరెంట్ క్లాసెస్ యూజ్ చేశారు. ఇప్పుడు చూడండి ఇక్కడ డిఫరెంట్ క్లాసెస్. ఎందుకు యూజ్ చేస్తామంటే రెస్పాన్సివ్ కోడ్ సమ్ ఆఫ్ ది లేఅవుట్ డిజైన్స్. ఇప్పుడు బూట్‌స్ట్రాప్ ఏం చేస్తుందంటే కొన్ని లేఅవుట్ డిజైన్స్‌కి అదంతట అదే రెస్పాన్సివ్ తీసేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నావ్ బార్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ కరోజిల్ కావచ్చు అండ్ మోడల్స్ కావచ్చు. వీటికి అదంతకు అదే రెస్పాన్సివ్ ఉంటుంది. టేబుల్స్‌కి కావచ్చు, ఫార్మ్స్‌కి కావచ్చు. అందుకనే నేను టేబుల్స్, ఫార్మ్స్ అక్కడ చెప్పలేదు. బూట్‌స్ట్రాప్‌లో చెప్దామనేసే. ఓకే. ఇప్పుడు మనం బూట్‌స్ట్రాప్ అప్ చేద్దాం. ఇలా మనము డిఫరెంట్‌గా క్లాసెస్ యూజ్ చేసుకుంటామనమాట. ఓకే. ఇప్పుడు మనం ఒక్కసారి మనం ఏమేం డిస్కస్ చేసుకుంటామో నోట్‌ప్యాడ్‌లో అయితే రాసుకుందాం. బూట్‌స్ట్రాప్‌లో నేను డిస్కస్ చేసేది ఏంటి అంటే సీడీఎన్ లింక్స్, ప్రాజెక్ట్ ఫోల్డర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్స్, కంటైనర్స్, గ్రిడ్ సిస్టమ్ అండ్ బ్రేక్ పాయింట్స్. ఇవి సరిపోతాయి. ఇవి నేను చెప్తే సరిపోతది. మిగతా అన్ని కాంపోనెంట్సే. మీరు యూజ్ చేసుకోవడమే ఉంటది తప్ప, కాపీ పేస్ట్ చేయడమే తప్ప ఏముండదనమాట. దాంట్లో డిఫరెంట్‌గా కొంచెం ప్లెయిన్ సీఎస్ఎస్ యూజ్ చేసి చేంజ్ చేసుకుంటాం అంతే. సో, ఇప్పుడైతే వీటిని డిస్కస్ చేసుకుందాం మనం.
ఫస్ట్ బూట్‌స్ట్రాప్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, బూట్‌స్ట్రాప్ ఓపెన్ చేయంగానే ఇక్కడ మనకి బూట్‌స్ట్రాప్‌లో ఇక్కడ సీడీఎన్ లింక్స్ అని ఉన్నాయా? ఈ సీడీఎన్ లింక్స్ నార్మల్‌గా మనం ఇప్పుడు యూజ్ చేయడానికి యూజ్ చేసుకుంటామనమాట. అంటే ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేయడానికి సీడీఎన్ లింక్స్ యూజ్ చేస్తావు. కానీ రియల్‌గా మనం ఒక ప్రాజెక్ట్‌లో సీడీఎన్ లింక్స్ యూజ్ చేయం. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫోల్డర్స్ ఉంది గదా! ఈ ఫోల్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ ఉంది. నేను డౌన్‌లోడ్ చేయట్లేదు ఇప్పుడు. సో, ఇక్కడికెళ్తే మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది గదా! దీని మీద క్లిక్ జేసి ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లోనే ఉంది. సపోజ్ నావ్ బారే ఉంది. ఈరోజు మనం నావ్ బార్ క్రియేట్ చేసాం సీడీఎన్ లింక్స్ యూజ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ 5.3 నుంచి 5.4 వెళ్ళిందే అనుకో వెర్షన్. ఆ టైంలో ఏదైనా వెర్షన్స్‌లో చేంజెస్ జరిగాయి అనుకో 5.3.3లో ఆ టైంలో ఏమవుతుంది? ఆ లింక్ అనేది బ్రోకెన్ అయిపోతుంది. ప్లస్ ఈవెన్ దో సైట్ అనేది లైవ్‌లో ఉందనుకో ఏమవుతుంది? సైట్‌లో ఏదైనా డిజైన్ ఇష్యూ రావచ్చు. అండ్ బ్రోకెన్ అయిపోవచ్చు. ఏదైనా లింక్స్. అలాంటి టైంలో మనం ఏం యూజ్ చేసుకోవాలంటే ప్రాజెక్ట్ ఫోల్డర్స్‌లో పెట్టి యూజ్ చేసుకోవాలి బూట్‌స్ట్రాప్ ఫైల్స్. ఎప్పుడైనా సరే బూట్‌స్ట్రాప్ ఫైల్స్ ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో పెట్టే యూజ్ చేయాలి. డోంట్ యూజ్ సీడీఎన్ లింక్స్ వెన్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ ఆల్సో. ప్రాక్టీసింగ్ చేసేటప్పుడు కూడా సీడీఎన్ లింక్స్ యూజ్ చేయొద్దు. ప్రాజెక్ట్ ఫోల్డర్స్ పెట్టే చేయండి. ఎందుకంటే మీకు లైఫ్‌లో చాలా యూజ్ అవుతుందనమాట. అంటే మళ్ళీ మీరు సీడీఎన్ యూజ్ చేసి వెంటనే అటు సైడ్ ఎళ్ళాలంటే కొంచెం కష్టమవుతది గదా! అందుకని ప్రాజెక్ట్ ఫోల్డర్ పెట్టి యూజ్ చేయండి. ఇప్పుడైతే నేను ఒక ఫోల్డర్ అయితే ఓపెన్ చేస్తాను. ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. విల్ గో డాక్యుమెంట్. నాకు ఇక్కడ ఆల్రెడీ ఫోల్డర్ ఉంది. ఇక్కడికెళ్ళేసి జస్ట్ ఏం లేదు. కోడ్ స్పేస్ డాట్ ఇస్తే VS కోడ్ ఓపెన్ అయిపోతది. ఇలా మనం VS కోడ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. సారీ. ఓకే. బూట్‌స్ట్రాప్ ఫోల్డర్ ఓపెన్ చేశాను ఇప్పుడు నేను. బూట్‌స్ట్రాప్ ఫోల్డర్‌లో నేనేం చేస్తానంటే ఇంకొక బూట్‌స్ట్రాప్ ఫైల్ తీసుకుంటా. ఫస్ట్ మనము అసలు నార్మల్ CSS అంటే సీడీఎన్ లింక్స్ యూజ్ చేసి ట్రై చేద్దాం. తర్వాత మనం ఏం చేద్దామంటే ప్రాజెక్ట్ ఫోల్డర్ యూజ్ చేసి ట్రై చేద్దాం. ఇప్పుడు బూట్‌స్ట్రాప్ అంటే అర్థమైంది గదా! అసలు వాట్ ఈస్ బూట్‌స్ట్రాప్ అనేసి మీకు. ఇప్పుడు నెమ్మదిగా మొత్తం వెళ్దాము లోపలికి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే సీడీఎన్ లింక్స్. ఓకే. ఇక్కడ సీడీఎన్ లింక్స్ ఉన్నాయి. నేను జస్ట్ కాపీ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం ఇక్కడ HTMLలోకెళ్ళేసి ఫస్ట్ టైటిల్‌లో మనం ఏం చేస్తాము స్టైల్ షీట్స్ మెన్షన్ చేస్తాం గదా! ఆ స్టైల్ షీట్ మెన్షన్ చేసేసుకోండి. అండ్ ఈ లింక్ ఉంటుంది గదా! ఈ లింక్ మళ్ళీ కాపీ చేసుకొని బాడీ లాస్ట్‌లో పెట్టండి. ఎందుకంటే ఇది జావాస్క్రిప్ట్ ఫైల్. ఇప్పుడు మీరు మోడల్స్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ డాక్యుమెంట్‌లోకెళ్ళండి ఒకసారి. ఈ డాక్యుమెంట్‌లో జావాస్క్రిప్ట్ మోడల్స్ అని ఉంటుంది. సీ ఏ జేక్వెరీ యూజ్ చేయకుండా, ఏం యూజ్ చేయకుండా మోడల్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు చూపిస్తా. 1 మినిట్. బూట్‌స్ట్రాప్. ఏ జేక్వెరీ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ చూడండి. నో jQuery. పవర్ఫుల్ జావాస్క్రిప్ట్ ప్లగ్గిన్స్ వితౌట్ jQuery. వితౌట్ జావాస్క్రిప్ట్ అంటే ఆల్రెడీ వీళ్ళు క్రియేట్ చేసేసింటారు. అలర్ట్స్‌కి కానీ, బటన్స్‌కి కానీ, పాప్ ఓవర్, ట్యాబ్స్, మోడల్స్ ఇలాంటివి క్రియేట్ చేయాలంటే మనకు కొంచెం టైం పడతది గదా! సో, అలాంటి టైంలో మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చనమాట. వితౌట్ ఎనీ jQuery, వితౌట్ ఎనీథింగ్ జస్ట్ క్లాసెస్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది గూడా మనం చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడికెళ్దాం. ఓకే. ఫస్ట్ సీడీఎన్ లింక్స్ అంటే ఏంటో చూద్దాం. ఒక్కొక్కటిగా చూద్దాం. ఇలా ఇప్పుడు నేను సీడీఎన్ లింక్స్ పెట్టేశాను. ఇప్పుడు కాంపోనెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఆ కాంపోనెంట్ యూజ్ చేసి సీడీఎన్ లింక్ ఎలా వర్క్ అవుతుందో కూడా చూద్దాం. ఇక్కడ కాంపోనెంట్స్ అని ఉంది కదా! ఇక్కడికెళ్ళండి. ఇప్పుడు కాంపోనెంట్స్‌లో ఇఫ్ ఐ వాంట్ టు కీప్ కార్డ్ నాకు కార్డ్ కావాలంటే నేను ఏం చేస్తాను? ఇక్కడికొచ్చేసి డివ్ ట్యాగ్‌లో ఇక్కడికొచ్చేసి డివ్ క్లాస్ ఈక్వల్ టు కంటైనర్ కంటైనర్స్ అని క్రియేట్ చేసి మళ్ళీ div క్లాస్ ఈక్వల్ టు కార్డ్ అని ఇచ్చేసి ఇలా క్రియేట్ చేస్తాం కదా సింపుల్ అసలు నార్మల్‌గా. ఇలా క్రియేట్ చేయాల్సిన అవసరం ఇంకా ఏమీ లేదు. మనం బూట్‌స్ట్రాప్ యూజ్ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకోవడమే. ఇంకేం లేదు.
ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు కార్డ్ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. నేను ఏ కార్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఓన్లీ మనకి టైటిల్, టెక్స్ట్ అండ్ లింక్సే కావాలనుకున్నప్పుడు నేను ఈ కార్డ్ యూజ్ చేసుకుంటా. లేదు నాకు ఇమేజ్, టెక్స్ట్ కావాలనుకున్నప్పుడు నేను ఈ కార్డ్ యూజ్ చేస్తా. నేను ఇదే యూజ్ చేసుకుంటా. కాపీ పేస్ట్ చేస్తా. అంతే. అయిపోయిందా? ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఇమేజెస్ కొన్ని యాడ్ చేసుకుందాంలేండి తర్వాత. ఇప్పుడు ఇమేజ్ లేదు కాబట్టి అలా కనిపిస్తుంది. కార్డ్ అయితే తీసుకునింది కదా! ఇలా మనము కార్డ్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ బూట్‌స్ట్రాప్ కాంపోనెంట్స్. నాట్ ఓన్లీ కార్డ్ ఒక్కటే కాదు. ఇప్పుడు నీకు కావాల్సిన ఏదైనా బటన్ గ్రూప్ అని ఉంది కదా! ఈ బటన్ గ్రూప్ కావాలనుకో, బటన్ గ్రూప్ బటన్ గ్రూప్ కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ బటన్ గ్రూప్ కావాలి అనుకో, ఇలా ఒకటే దాంట్లో బటన్ గ్రూప్ ఉండాలి అనుకో, నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇక్కడ పట్టుకొని ఇప్పుడు ఈ డివ్ ఉంది కదా! ఈ డివ్‌లోనే ఇద్దాం బటన్ గ్రూప్ కూడా. సి మన డాక్యుమెంట్ ఇప్పుడు చూడండి వచ్చిందా బటన్ గ్రూప్? క్రియేట్ అయిందా? ఇలా మీరు కాంపోనెంట్స్ ఏదైనా కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో. కరోజల్ అనేసి, కార్డ్స్ అనేసి, డ్రాప్ డౌన్ మెనూస్ అనేసి, బ్యాడ్జ్ అనేసి ఎన్ని ఉన్నాయో చూడండి. మీరు ఒకసారి వీటిని యూజ్ చేసుకొని కాంపోనెంట్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఇవి యూజ్ చేస్తే సరిపోతుంది. కాపీ పేస్టే, ఏం లేదు. ఓకే. చేసినా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నో ప్రాబ్లమ్ ఇన్ దట్. ఇప్పుడు మోడల్ కోడ్ రాయాలంటే నార్మల్‌గా మనము ఈ మోడల్ లేకపోయింటే మనం ఏం చేసిండే వాళ్ళం తెలుసా? సపోజ్ ఒక పేజ్‌లోనే లోడ్ అవ్వాలి, ఒక పాపప్ మెనూ రావాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? ఓన్లీ సీఎస్ఎస్ యూజ్ చేసే యానిమేషన్ క్రియేట్ చేయాలి, ట్రాన్సిషన్స్ రాయాలి. చాలా రాయాలన్నమాట. మనకి బూట్‌స్ట్రాప్ ఫైల్ లేకపోయుంటే గానీ, బూట్‌స్ట్రాప్ లేకపోయుంటే గానీ, టెయిల్‌విన్ లేకపోయుంటే గానీ, ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు నేను ఆన్ పేజ్ లోడ్ అంటే ఏంటి? మనం ఏదైనా ఆన్ పేజ్ లోడ్ ఇప్పుడు జస్ట్ నేను ఇక్కడ క్లిక్ చేయంగానే ఆ రిఫ్రెష్‌లోనే మనకొక మోడల్ రావాలి. యాక్చువల్‌గా అది రిక్వైర్మెంట్. అది రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం మనము? ఎంత కోడ్ రాయాలి అసలు మోడల్ పాపప్ కావాలంటే? అండ్ అది మనకి రెస్పాన్సివ్‌లో ఉండాలి. ఆ టైంలో మనం ఇలాంటివి యూజ్ చేసుకుంటే మనకి టైం చాలా సేవ్ అవుతుందన్నమాట. ఓకే. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ నెక్స్ట్ మనం ఏం తెలుసుకుందామంటే సీడీఎన్ లింక్స్ అయిపోయింది. సీడీఎన్ లింక్స్ ఎలా పెట్టాలి అర్థమైంది కదా! ఇప్పుడు ప్రాజెక్ట్ ఫోల్డర్ అన్నమాట. బూట్‌స్ట్రాప్‌లో ప్రాజెక్ట్ ఫోల్డర్ అంటే ఏం లేదు. ఇక్కడ మీరు కిందికెళ్తే ఇక్కడ ఉంది చూడండి డౌన్‌లోడ్ అనేసి. ఇక్కడ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డౌన్‌లోడ్ అన్న ఆప్షన్ కనిపిస్తది. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ప్రస్తుతానికి నేను డౌన్‌లోడ్ చేయట్లేదు. నైటే నేను డౌన్‌లోడ్ చేసి పెట్టాను. ఇక్కడ నాది ఆల్రెడీ ఉంది. సో నేను ఏం చేశానంటే ఇక్కడ సీఎస్ఎస్ జేఎస్ ఫైల్ ఉంది కదా! సీఎస్ఎస్ ఓపెన్ చేసుకోండి. సీఎస్ఎస్‌లో మనకి అన్నీ అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఈ బూట్‌స్ట్రాప్ డాట్ మిన్ చాలు. ఇందులోనే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బూట్‌స్ట్రాప్ డాట్ మిన్ ఫైల్‌ని కాపీ పేస్ట్ చేసుకుంటాను. టోటల్‌గా కాపీ చేసి ఇక్కడ ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తా. బూట్ 5.3.3 అనేసి ఫోల్డర్ క్రియేట్ చేసి ఇప్పుడు ఇందులో బూట్ డాట్ సిఎస్ఎస్ ఇస్తా. ఓకే. ఇప్పుడు ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకో. నెక్స్ట్ ఏంటి మనది? బూట్ డాట్ జేఎస్ ఫైల్. జేఎస్ ఫోల్డరే కదా అది. ఇప్పుడు ఈ జేఎస్ ఫోల్డర్ కావాలి అనుకున్నప్పుడు నువ్వు ఇక్కడికెళ్ళేసి నీ ఫోల్డర్‌లోకెళ్ళేసి ఏం చేస్తావంటే బూట్‌స్ట్రాప్ జేఎస్ ఫోల్డర్ ఉంది కదా! ఈ జేఎస్ ఫోల్డర్‌లోకెళ్ళేసి ఇక్కడ బండిల్ డాట్ మిన్ డాట్ జేఎస్ అని ఉంటది. దీన్ని కాపీ పేస్ట్ చేసుకో. మాక్సిమం ఇది సరిపోతది. అవన్నీ అవసరం లేదు. ఒకవేళ నీకు అవన్నీ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా ఇండివిడ్యువల్‌గా కావాలి అనుకున్నప్పుడు నువ్వు అవి యూజ్ చేసుకోవచ్చు. అన్నీ ఇందులోనే ఉంటాయి ఆల్మోస్ట్. ఇది సరిపోతది. ఓకే. ఇప్పుడు సీఎస్ఎస్ ఫైల్ వచ్చింది అండ్ జేఎస్ ఫైల్. ఓకే. సేవ్ చేసుకోండి. బూట్‌స్ట్రాప్ సీఎస్ఎస్. సేవ్ చేసుకున్నాం కదా! ఇది తీసేయండి. ఇది తీసేయండి. ఇప్పుడు మనం బూట్‌స్ట్రాప్ ఫైల్ తీసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లింక్స్ తీసేయండి. ఈ లింక్స్ తీసేసి ఇప్పుడు నాకు ఈ లింక్స్ తీసేసి నేను ఏం చేస్తానంటే స్టైల్ షీట్ ఇస్తాను. లింక్ ఆర్ఎల్ స్టైల్ షీట్ href
బూట్స్ట్రాప్ 5 బూట్స్ట్రాప్ డాట్ సిఎస్ఎస్ చెప్పాను కదా రిలేటివ్ యూఆర్ఎల్స్ యూజ్ చేయాలి అనేసి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే స్క్రిప్ట్ ఫోల్డర్ తీసేయండి. తీసేసి స్క్రిప్ట్ సోర్స్ ఇప్పుడు ఎలా యూజ్ చేస్తామంటే bootstrap.js ఫోల్డర్. ఓకే, ఇప్పుడు స్క్రిప్ట్ మనము స్టైల్ షీట్ మెన్షన్ చేసాం. ఇప్పుడు చూద్దాం వచ్చిందా, ఏమైనా చేంజ్ అయిందా? సేమ్ సిడిఎన్ లింక్స్ ఎలా యూజ్ చేసామో అలానే వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి దీనికి మీద క్లిక్ చేస్తే ఏమైనా చేంజ్ ఉందా? ఏమైనా చేంజ్ వచ్చిందా? స్క్రీన్ సైజ్ చూద్దాం, వచ్చిందా? ఇలా మనము క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఓకే, ప్రాజెక్ట్ ఫైల్స్ యూజ్ చేసి క్రియేట్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకొని క్రియేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే నేను సిడిఎన్ లింక్స్ యూజ్ చేసి చేస్తాను. Ctrl Z. ఓకే, నో ప్రాబ్లం, వీ కెన్ గివ్ దిస్ వన్ ఓన్లీ. ఇది ఇద్దాంలేండి, లేకపోతే ఓకే, ఇలా ఇలా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏమైపోయాయి, కాంపోనెంట్స్ అయిపోయాయి అండ్ ప్రాజెక్ట్ ఫోల్డర్ గురించి అయిపోయింది. ఇప్పుడు ఏం డిస్కస్ చేసుకుందామంటే కంటైనర్స్. ఈ కంటైనర్స్ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ వన్ అనమాట. కంటైనర్స్ ని మనము కంటైనర్స్ అని టూ ఉన్నాయి మనకి, కంటైనర్స్ అండ్ కంటైనర్ అండ్ కంటైనర్ ఫ్లూయిడ్. ఓకే, కంటైనర్ ఫ్లూయిడ్. ఈ కంటైనర్స్ అనేసి మనం దేనికి యూజ్ చేస్తామంటే మన లేఅవుట్స్ ని డిజైన్ చేయడానికి అనమాట. మన లేఅవుట్స్ ని ఒక రెస్పాన్సివ్ కోడ్ లో డిజైన్ చేయడానికి మనం ఈ కంటైనర్ ఫ్లూయిడ్స్ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒకవేళ నేను కంటైనర్ అని ఇచ్చాను అనుకో, ఏమవుతుందంటే ఈ రెస్పాన్సివ్ లేఅవుట్ ఏమవుతుందంటే విత్ అనేది మ్యాక్స్ విత్ తీసుకుంటుంది. కంటైనర్ ఏం చేస్తుందంటే మ్యాక్స్ విత్ తీసుకుంటుంది. ఇప్పుడు కంటైనర్ ఇవి ఇచ్చానే అనుకో, మ్యాక్స్, ఇవి గుర్తుపెట్టుకోండి, మ్యాక్స్ విత్ తీసుకుంటుంది. అంటే ఏంటి ఇక్కడ మ్యాక్స్ విత్ అనేసి మనకి చిన్న బ్రౌజర్ కి చెప్పాలి మనం ఏ సైజెస్ లో ఏం క్రియేట్ చేయాలి అనేసి రెస్పాన్సివ్ కోడ్ లో. అవునా, అసలు మీడియం ఫోన్స్ కి ఎలా ఇవ్వాలి, స్మాల్ మీడియం ఫోన్స్ కి ఎలా ఇవ్వాలి, అసలు లార్జ్ డివైజెస్ కి ఎలా ఇవ్వాలి, ఎక్సెల్ ఎలా ఇవ్వాలి, డబుల్ ఎక్సెల్ ఎలా ఇవ్వాలి అనేసి మనం చెప్తాం కదా. మినిమం విత్ దట్ ఏం చేస్తుందంటే స్క్రీన్ సైజ్ ప్రకారం చేంజ్ అవుతుంది. స్క్రీన్ సైజ్, ఈ స్క్రీన్ సైజ్ అంటే ఏంటి మనకి ఇక్కడ నార్మల్ డివైజెస్ కి ఎలా ఇవ్వాలి, నార్మల్ డివైజెస్ ప్రకారం చేంజ్ అవుతుంది. అండ్ స్క్రీన్ సైజ్ అంటే ఇక్కడ మనకి లార్జ్ డివైజెస్ కి ప్రకారం చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి స్మాల్ స్క్రీన్స్ కానీ ఫోన్స్ కి కానీ స్ట్రెచ్ అయిపోదు కంటెంట్ కానీ ఏమైనా సరే. ఏమవుతుందంటే చేంజ్ డిపెండ్ ఆన్ సైజ్. ఈ విత్ ఏమవుతుంది, కంటైనర్ యొక్క విత్ డిపెండింగ్ ఆన్ సైజ్ చేంజ్ అవుతుంది అనమాట. అదే నీకు కంటైనర్ ఫ్లూయిడ్ అయితే ఫుల్ స్క్రీన్ తీసుకుంటుంది. కంటైనర్ ఫ్లూయిడ్ ఏమవుతుందంటే ఫుల్ స్క్రీన్ తీసుకోవడమే కాకుండా దీనికి అవసరం లేదు, స్మాల్ స్క్రీనా, మీడియం స్క్రీనా, లార్జ్ స్క్రీనా అన్నది అవసరం లేదు. దీనికి ఫుల్ విత్ తీసేసుకుంటుంది. ఇట్స్ లైక్ ఏ స్పాన్, అంటే ఎంటైర్ విత్ ఆఫ్ ది వ్యూ పోర్ట్. మన వ్యూ పోర్ట్ కనిపిస్తుంది కదా, దాని ప్రకారంగా మొత్తం విత్ తీసుకుంటుంది. నో మ్యాటర్ ఆన్ ది స్క్రీన్ సైజ్. దీనికి స్క్రీన్ సైజ్ అనేది మ్యాటర్ కాదు అసలు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్స్ ఆన్ ది విత్ మీద దీనికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండదు. ఇట్ స్ట్రెచెస్ టు 100%, అంటే 100% కి స్ట్రెచ్ అయిపోతుంది స్క్రీన్ విత్, నువ్వు ఏ సైజ్ లో ఉన్నా కూడా. సో ఇది ఎలాంటి టైంలో మనం యూజ్ చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ nav బార్ క్రియేట్ చేసి మనకు ఓన్లీ హెడర్ పార్ట్ కావాలి అనుకుంటాం చూడండి, nav బార్ కాకుండా హెడర్ పార్ట్. అలాంటి టైంలో మనం ఈ కంటైనర్స్ యూజ్ చేసుకోవచ్చు, కంటైనర్ ఫ్లూయిడ్. కానీ ఈ కంటైనర్ అనేది ఏంటంటే ఇట్ యాడ్స్ సమ్ ప్యాడింగ్ అండ్ సెంటర్స్ ద కంటెంట్. ఓకే, ఏదో ఒక కంటెంట్ అయితే యాడ్ చేయడానికి మనం ఈ కంటైనర్స్ యూజ్ చేస్తాం. కంటైనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ కంటైనర్స్ we will not do any code more times మనము ఈ కోడ్ రాయాలి అంటే కంటైనర్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి కంటైనరే యూజ్ చేశాడు, అవునా. ఇప్పుడు మనం ఒకసారి కంటైనర్ కోడ్ రాద్దాం. అసలు ఈ కంటైనర్స్ అంటే ఏంటి, కంటైనర్ అంటే అర్థమైంది కదా, div క్లాస్ కంటైనర్. మళ్ళీ డాక్యుమెంట్ లో చూపిస్తానులేండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, h1 దిస్ ఈజ్ కంటైనర్. నెక్స్ట్ వచ్చి p దిస్ ఈజ్
పారాగ్రాఫ్. ఓకే, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే బీజీ ప్రైమరీ బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. ప్రైమరీ అంటే బీజీ ప్రైమరీ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు కంటైనర్ ఇచ్చాను. బీజీ ప్రైమరీ అంటే సమ్ బ్లూ కలర్. ఇప్పుడు చూడండి, ఫుల్ విడ్త్ తీసుకునింది. అసలు విడ్త్ అనేది ఫుల్ విడ్త్ తీసుకునింది. అసలు ఈ కంటైనర్ లేదు, దానికి కావాల్సినంత స్క్రీన్ సైజ్ లోనే తీసుకునింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ కంటైనర్ ఏం చేస్తుందంటే అదంతకదే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ప్యాడింగ్ మార్జిన్ ఇచ్చేసుకుంటుంది అదంతకదే. కానీ టాప్ బాటమ్ ఇవ్వదు. ఈ టాప్ బాటమ్ నువ్వు మార్జిన్స్ ఇవ్వాలి అనుకుంటే నువ్వు ఏం చేయాలంటే, టాప్ బాటమ్ మార్జిన్స్ కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి నేను సమ్ ప్యాడింగ్ ఇస్తాను. ఇప్పుడు PT5 అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ప్యాడింగ్ వచ్చి ఉంటుంది టాప్ లో, అవునా? ఇలా నువ్వు డిఫరెంట్ గా ప్యాడింగ్ కానీ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సేవ్ చేయలేదు, 1 minute సేవ్ చేద్దాం. మార్జిన్ టాప్ అంటే ఎంటీ, ఇవి లాస్ట్ చెప్తానులేండి. ఇవి కూడా MT5 వచ్చిందా టాప్. ఇప్పుడు టాప్ చేంజ్ చేయాలన్నా ప్యాడింగ్ చేంజ్ చేయాలన్నా టాప్ లో బాటమ్ లో మనం చేంజ్ చేయాలంటే మనమే ఇచ్చుకోవాలి. లెఫ్ట్ రైట్ అదే రెస్పాన్సివ్ గా తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ స్క్రీన్ చేంజ్ చేస్తాను. ఇప్పుడు డెస్క్టాప్ మోడ్ లో ఉంది. ఇప్పుడు స్క్రీన్ చేంజ్ చేస్తే ఎగ్జాక్ట్ గా ఇక్కడ విత్ సైజ్ చేంజ్ అవుతుందా? ఇప్పుడు స్క్రీన్ మీకు ఇక్కడ కనిపిస్తుందా? విత్ సైజ్ స్క్రీన్ చేంజ్ అవుతున్నట్టు ఇక్కడ. ఈ విత్ సైజ్ చేంజ్ అయ్యేటప్పుడు రెస్పాన్సివ్ స్క్రీన్ సైజ్ చేంజ్ అయ్యేటప్పుడు దాని ప్రకారంగానే విత్ తీసుకుంటుంది. కానీ నేనేమన్నా ఇస్తున్నానా? లేదు. మ్యాక్స్ విత్ ప్రకారం తీసుకుంటుంది. అంటే 576 పిక్సెల్స్ కి ఇంత, 760 పిక్సెల్స్ కి ఇంత అని తీసుకుంటుంది. అదే కంటైనర్ ఫ్లూయిడ్ యూజ్ చేసావే అనుకో, ఇప్పుడు కంటైనర్ కదా ఇది, నేను జస్ట్ ఫ్లూయిడ్ అని ఇస్తా. ఇప్పుడు కంటైనర్ ఫ్లూయిడ్ అని ఇవ్వంగానే దీని ప్లేస్ లో ఇప్పుడు చూడండి, ఇదైనా ఓకే, ఫుల్ విత్ తీసుకునిందా, నో మార్జిన్స్, నో ప్యాడింగ్, నథింగ్. టాప్ బాటమ్ మనం ఇచ్చాం కాబట్టి తీసుకునింది టాప్, అవును? ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేద్దాం. ఇన్స్పెక్ట్ చేసి స్క్రీన్ సైజ్ చూడండి, అకార్డింగ్ టు విత్ తీసుకునిందా, దానికి ఇష్టం. నో మార్జిన్స్, స్క్రీన్ సైజ్ ప్రకారం ఏం చేంజ్ అవ్వట్లేదు. స్పాన్ అనమాట ఇది. ఎంత కావాలో అంత తీసుకోదు, ఎంత స్క్రీన్ కావాలో అంత తీసుకోదు, దానికి కావాల్సిన దానికన్నా ఎక్కువే ఉంటుంది అనమాట. అంటే హోల్ విత్ తీసుకుంటుంది, హోల్ విత్, దానికి కావాల్సినంత మాత్రం కాదు, ఫుల్ విత్ తీసుకుంటుంది ఈ కంటైనర్ ఫ్లూయిడ్. ఈ కంటైనర్ ఫ్లూయిడ్స్ మీరు ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హెడర్ పార్ట్ క్రియేట్ చేస్తాం అనమాట పేజెస్ లో, లైక్ పైన, అలాంటి టైంలో మీరు యూజ్ చేసుకోవచ్చు ఇవి కంటైనర్ ఫ్లూయిడ్స్. కంటైనర్స్ అనేసి నార్మల్ గా మనం కార్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు, ఏదైనా కరోజల్స్, నావబర్స్ ఇలా క్రియేట్ చేసేటప్పుడు మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇది తీసేస్తున్నాను. దిస్ ఈస్ కాల్డ్ కంటైనర్స్. ఇప్పుడు కంటైనర్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే, మనం ఏం చేద్దామంటే కలర్స్, బార్డర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కలర్స్ లోకి వెళ్దాం. కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, బార్డర్స్ ఇవి కూడా చెప్తాను, మళ్ళీ మీకు ప్రాబ్లం రాకుండా. సో ఇప్పుడు ఏంటంటే కలర్స్, ఇప్పుడు నీకు ప్రైమరీ అనగానే ఇలాంటి కలర్ వస్తుంది, సెకండరీ అనగానే కొంచెం మ్యూటెడ్ కలర్ అంటే గ్రేయిష్ కలర్ వస్తుంది. సక్సెస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నువ్వు డాట్ టెక్స్ట్ సక్సెస్ అని ఇచ్చావంటే గ్రీన్ కలర్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా బటన్స్ కి ఐ అగ్రీ డిసగ్రీ ఉంటది కదా, ఆ టైంలో మనం ఐ అగ్రీ దానికి సక్సెస్ ఇస్తాం, డిసగ్రీ దానికి డేంజర్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 బటన్స్ క్రియేట్ చేస్తా ఇందులోనే. ఇప్పుడు ఇక్కడ 2 బటన్ క్రియేట్ చేసి క్లాస్ టెక్స్ట్ డేంజర్ అని ఇచ్చి దిస్ ఈస్ క్లిక్ మీ అని ఇస్తా. ఇప్పుడు నాకు ఇందులో బార్డర్ కావాలి అనుకో, నేను ఏం చేస్తానంటే బార్డర్స్ నేను మళ్ళీ చెప్తాను వెయిట్. అండ్ ఇప్పుడు టెక్స్ట్ కలర్ డేంజర్ లేక్ చేంజ్ అయింది. అంటే ఏంటి, రెడ్ కలర్ లేక్ చేంజ్ అయింది. ఇప్పుడు నాకు టెక్స్ట్ కలర్ డేంజర్ లో వద్దు, నాకు సక్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రైమరీలో కావాలనుకున్నప్పుడు నేను ఏం యూజ్ చేస్తానంటే ప్రైమరీ యూజ్ చేస్తా. ఇప్పుడు టెక్స్ట్ కలర్ చేంజ్ అయిందా, ఇలా మీరు టెక్స్ట్ కలర్ ఇచ్చుకోవచ్చు. ఓకే, డాట్ టెక్స్ట్ ప్రైమరీ, సెకండరీ, సక్సెస్, ఇన్ఫో ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి, మీరు కావాలంటే ఒకసారి యూజ్ చేయండి. అదే ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి అనుకో,
బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు టెక్స్ట్ కలర్ కాబట్టి డాట్ టెక్స్ట్ యూస్ చేస్తావు. అదే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే నువ్వు ఏం యూస్ చేస్తావంటే డాట్ బీజీ అని యూస్ చేస్తావు. ఓకే, డు నాట్ సెట్ ద కలర్. సి ఇక్కడ చూడండి, బీజీ డాట్ బీజీ అని యూస్ చేస్తావు. ఇప్పుడు నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలి? ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ యూస్ చేసాం, బీజీ ప్రైమరీ అనేసి. దీన్నే బ్యాక్గ్రౌండ్ కలర్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాము బీజీ సక్సెస్ అనేసి. బీజీ సక్సెస్ అంటే ఏంటి? ఇక్కడ గ్రీన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్ కి కావాలనుకో, నేను ఈ బటన్ కి ఏమి ఇస్తానంటే బీజీ ప్రైమరీ అని ఇచ్చాను. ఓకే, డాట్ తీసేయండి, వచ్చిందా బ్యాక్గ్రౌండ్ కలర్? ఇలా మీరు డిఫరెంట్ గా బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఈజీగా నార్మల్ గానే డాక్యుమెంట్ యూజ్ చేసి తీసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్స్, నాట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్స్, గ్రేడియంట్స్ కూడా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్స్ ఇక్కడ క్లిక్ చేస్తే డాట్ బీజీ గ్రేడియంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ గ్రేడియంట్ కలర్స్ కావాలి అనుకోండి. ఇప్పుడు నాకు ఇది కావాలి, ఈ కలర్ కావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇది కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళేసి కాపీ పేస్ట్ చేస్తా అండ్ రిమూవ్ దిస్ థింగ్. ఇప్పుడు చూడండి కనిపించట్లేదు, సేమ్ కలర్ కాబట్టి మనకు కనిపించట్లేదు అంతే తప్ప ఆల్రెడీ గ్రేడియంట్ కలర్ లో ఫామ్ అయి ఉంటది. ఓకే, ఇలా మీరు ఏదైనా కలర్ కావాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ కావాలన్నా ఏం కావాలన్నా మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు. ఓకే, లీనియర్ గ్రేడియంట్స్, సెకండరీ, ప్రైమరీ, గ్రే అంటే ఏంటి అసలు, మనం మామూలుగా ఆర్జీబీస్ ఇవి యూస్ చేసుకోవచ్చు, కానీ ఇవి కూడా యూస్ చేయడానికి ట్రై చేయండి నేర్చుకోవడానికి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ కలర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బార్డర్స్. సపోజ్ బార్డర్ లెక్క వెళ్దాం, బార్డర్స్. ఇప్పుడు చూడండి ఈ బార్డర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బార్డర్ టాప్, బార్డర్ ఎండ్, బార్డర్ బాటమ్, బార్డర్ స్టార్ట్ అంట. ఇప్పుడు చూడండి ఈ కంటైనర్ కి బార్డర్ కావాలి అంటే స్టార్ట్ లో మీకు కనిపిస్తుందా? స్టార్ట్, ఎండ్, టాప్ అంటే టాప్, ఎండ్ అంటే ఎండ్. ఇలా మీరు బార్డర్స్ కావాలంటే మీరు బార్డర్స్ కోసం మళ్ళీ మీరు స్టైల్స్ రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉంటుంది. సి ఇప్పుడు బార్డర్ కి కలర్ కావాలంటే ఇప్పుడు మనం అయితే డాట్ టెక్స్ట్ ఇచ్చాం, అక్కడ డాట్ బీజీ ఇచ్చాం బ్యాక్గ్రౌండ్ కలర్ లో. అండ్ గ్రేడియంట్ కలర్ కావాలంటే డాట్ బీజీ గ్రేడియంట్ ఇచ్చాం, అవునా? ఇప్పుడు మీకు బార్డర్ కావాలంటే ఉన్న బార్డర్ నేమ్ కి ప్రైమరీ, ఉన్న బార్డర్ నేమ్ కి సెకండరీ అని ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ ద బార్డర్ ఫర్ దిస్, ఐ విల్ టేక్ హియర్ అండ్ ఐ విల్ కీప్ హియర్ అండ్ సేవ్. వచ్చిందా బార్డర్? సంథింగ్ కనిపిస్తుంది కదా బార్డర్. ఇలా మీరు బార్డర్స్ ఇచ్చుకోవచ్చు. నో, ఇప్పుడు ఇక్కడ కనిపించకపోతే దీనికి చూపిస్తా. వచ్చిందా? కనిపిస్తుందా బార్డర్? ఇలా మీరు డిఫరెంట్ గా బార్డర్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే, బార్డర్స్ కావాలంటే డాట్ బార్డర్, కలర్స్ ప్రైమరీయా సెకండరీయా సక్సెసా ఇలా మీరు ఇచ్చుకోవచ్చు. దీన్ని మనము కలర్స్ బార్డర్స్ అంటాం. ఓకే, ఇప్పుడు టేబుల్స్ గురించి చూద్దాం. టేబుల్స్ గురించి అయిపోయాక మనం గ్రిడ్ అండ్ వాటి గురించి చూద్దాం. టేబుల్స్ ఇప్పుడు మీరు క్రియేట్ చేయాలంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? టేబుల్స్ క్రియేట్ చేయాలంటే, టేబుల్స్ కి కలర్ ఇవ్వాలంటే అసలు మీరు ఎంత స్ట్రగుల్ అవుతారో రెస్పాన్సివ్ రావాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ టీడీ, టీహెచ్, టీహెచ్, టీహెచ్ ఇలా ఇస్తారు కదా. అప్పుడు మళ్ళీ మీరు రెస్పాన్సివ్ కోడ్ రాయాలంటే ఏదో ఒక క్లాస్ ఇచ్చేసి టేబుల్ రెస్పాన్సివ్ అని ఇచ్చి మళ్ళీ స్టైల్స్ లోకి వెళ్ళి రెస్పాన్సివ్ రాసుకుంటారు కదా. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం లేదు, కలర్స్ కూడా అదే ఇస్తుంది అండ్ స్ట్రిప్స్ కావాలంటే అదే ఇస్తుంది, ఏదైనా అదే ఇస్తుంది. ఓకే, టేబుల్స్ లోకి వెళ్ళిపోదాం. మేము కూడా ఇవే యూజ్ చేస్తాం టేబుల్స్ కావాలనుకున్నప్పుడు. సి ఇక్కడ టేబుల్స్ కి వెళ్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ చూస్తే కొన్ని క్లాసెస్ అదే తీసుకునింది, ఇన్బిల్ట్ గా ఇక్కడ క్లాసెస్ ఉన్నాయి, కాలమ్ అండ్ ఫస్ట్ సెకండ్ లాస్ట్ అనేసి. అవును, ఈ టేబుల్స్ అన్ని అదే ఇచ్చింది. మనం ఏమని ఇచ్చామా? కాల్ స్పాన్, రో స్పాన్ అదే ఇచ్చింది. మనం ఏమని ఇచ్చామా? ఇప్పుడు నీకు కలర్ కావాలి, కాంటెక్చువల్ క్లాసెస్ టు కలర్ టేబుల్స్, టేబుల్ రోస్ అండ్ కలర్ సెల్స్ కావాలి, కలర్ గా ఉండాలి. ఆ టైంలో నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు బార్డర్ కలర్ అంటే బార్డర్ ప్రైమరీ, ఇప్పుడు టెక్స్ట్ కలర్ అంటే టెక్స్ట్ ప్రైమరీ ఇచ్చాం. ఇక్కడ ఏంటంటే టేబుల్ ప్రైమరీ అని ఇస్తాం. ఓకే, టేబుల్ ప్రైమరీ, టేబుల్ రో, టేబుల్ ప్రైమరీ, టేబుల్ సెకండరీ, వార్నింగ్, ఇన్ఫో ఇలా ఇచ్చుకుంటాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టేబులే కావాలి అనుకో,
నేను ఏం చేస్తానంటే ఇక్కడ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ టేబుల్ ఇస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి అవి జస్ట్ అందులో డేటా ఏం లేదు కదా, కాలం అలానే ఉంది. ఎందుకంటే ఇక్కడ మనము ఏదైనా డేటా ఇద్దాం, ఒక్కదానికన్నా ఇద్దాం 100. 1 minute. ఓకే, ఇవన్నీ కలర్స్ అన్నమాట. సెల్స్ కి కలర్ ఏం కావాలి, అలాంటి వాటి కోసం మనం కలర్స్ కోసం ఏ టేబుల్ కి ఏ కలర్ ఇవ్వాలి, స్ట్రిప్స్ ఏవి ఇవ్వాలి, అలాంటి వాటి కోసం మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టేబులే కావాలనుకో, నేను ఇక్కడ కాపీ చేసుకొని టేబుల్ ఇక్కడ పేస్ట్ చేస్తా. వచ్చిందా టేబుల్? వర్క్ అవుతుందా? మనకు కావాల్సిన టేబుల్ వచ్చేసిందా? నేను ఏమైనా చేంజ్ చేసానా? ఇప్పుడు మీకు ఇలా ఈ టేబులే కావాలనుకున్నప్పుడు నువ్వు ఏం చేస్తావు, నేమ్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే కదా. ఇంకేమైనా మనం యూజ్ చేస్తామా? నో, రైట్. ఇప్పుడు టేబుల్ కలర్ ఇవ్వాలి, నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ కలర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను టేబుల్ ప్రైమరీ ఒకదానికి, టేబుల్ వార్నింగ్ ఒకదానికి అలా ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ టీహెచ్ కి టేబుల్ ఇవ్వాలి, సారీ కలర్ ఇవ్వాలి. టీహెచ్ క్లాస్ టేబుల్ ప్రైమరీ. వచ్చిందా? ఇలా మీకు కాలమ్ కైనా రో కైనా దేనికైనా మీరు డిఫరెంట్ కలర్స్ ఇవ్వాలనుకుంటే ఇంతే. ఇంకేమైనా చేంజ్ ఉందా? దెర్ ఈస్ నో ఎనీ చేంజ్. ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? ఏం లేదు కదా. ఇక్కడ జస్ట్ చూసి చేసుకోవడమే అంతే. ఇప్పుడు సపోజ్ నాకు ఇప్పుడు సెకండరీ కావాలనుకో, ఇప్పుడు టేబుల్ సెకండరీ, సారీ క్లాస్ ఇవ్వలేదు మనం, క్లాస్ టేబుల్ సెకండరీ. వచ్చిందా? ఇలా డిఫరెంట్ గా మీరు కలర్స్ కానీ ఏవైనా మెన్షన్ చేసుకోవచ్చు. అదే నీకు టేబుల్ స్ట్రిప్స్ లాగా కావాలి. స్ట్రిప్స్ అంటే ఏంటంటే ఈవెన్ ఆడ్ కలర్స్ అన్నమాట. ఇప్పుడు సి ఈవెన్ ఆడ్ కలర్స్ ఎక్కడ ఉన్నాయి, ఒక్క నిమిషం. లేదు, నీకు లైట్ టేబుల్ అనేది హోవర్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్నే స్ట్రిప్స్ అంటాం. టేబుల్ స్ట్రిప్డ్ అంటే ఇదే ఈవెన్ ఆడ్ కలర్స్ అన్నమాట. ఇప్పుడు సి ఇక్కడ నేను టేబుల్ స్ట్రిప్డ్ అనే క్లాస్ ని తీసుకొని ఇక్కడ పెడతా. మన టేబుల్ లోకి వెళ్ళేసి ఇస్తా. వచ్చిందా? టేబుల్ స్ట్రిప్డ్ వచ్చిందా? ఇప్పుడు చూడండి, ఈవెన్ లో ఒక కలర్, ఆడ్ లో ఒక కలర్ ఇట్లా కనిపిస్తుందా? వీటినే మనం టేబుల్ స్ట్రిప్డ్ అంటాం. ఇఫ్ మనకి రెస్పాన్సివ్ గా ఉండాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే రెస్పాన్సివ్ అని ఇస్తాం. ఎందుకంటే స్క్రోల్ బార్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది అనుకో టేబుల్, ఆ టైంలో నువ్వు ఓవర్ఫ్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. రెస్పాన్సివ్ అని ఇస్తే అదంతకదే ఓవర్ఫ్లో కాకుండా చూసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, టేబుల్ ఎక్కడైనా ఉందేమో చూద్దాం. మనకి రెస్పాన్సివ్ కోడ్ టేబుల్ బార్డర్స్ ఇవ్వాలంటే డాట్ టేబుల్ బార్డర్ ఫర్ బార్డర్స్ ఆన్ ఆల్ సైడ్స్. ఓకే, డాట్ బార్డర్. లేదు మనకి టేబుల్ నో బార్డర్ లెస్ అంటే డాట్ టేబుల్ బార్డర్ లెస్ యూజ్ చేస్తాం. జస్ట్ దీన్ని కాపీ పేస్ట్ చేసుకొని యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ పెట్టుకోవడమే అంతే. ఇప్పుడు నాకు బార్డర్స్ ఏం అవసరం లేదు, ఐ కెన్ గివ్ టేబుల్ బార్డర్ లెస్. ఓకే, ఇంకా నాకు ఏం కావాలంటే రెస్పాన్సివ్ కదా, స్మాల్ టేబుల్స్, ఇవి స్మాల్ టేబుల్స్, ఇవన్నీ మళ్ళీ డిస్కస్ చేసుకుందాం నేను రెస్పాన్సివ్ చెప్పేటప్పుడు. నెస్టింగ్ టేబుల్స్, నెస్టింగ్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేశారో, ఇది క్రియేట్ చేయాలంటే మనము గంటలు తీసుకుంటాం. హౌ నెస్టింగ్ టేబుల్ వర్క్స్. టేబుల్ నైట్, ఈ టేబుల్ నైట్ అంటే ఏం లేదు, డార్క్ కలర్ ఇస్తుంది అంతే. టేబుల్ కలర్ కి డార్క్ ఇస్తుంది. టేబుల్స్ క్యాప్షన్స్ యూస్ చేస్తారా ఇదంతా? రెస్పాన్సివ్ టేబుల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. రెస్పాన్సివ్ అంటే ఈ స్క్రోల్ బార్ యాడ్ అవుతుంది అనమాట టేబుల్ రెస్పాన్సివ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్మాల్ డివైజెస్ కి లార్జ్ డివైజెస్ కి స్క్రోల్ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇది కాపీ పేస్ట్ చేసుకుంటాను. నేను చెప్తాను ఎస్ఎం అంటే ఏంటి అవన్నీ ఇప్పుడే చెప్పేస్తాను అండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ టేబుల్లో తీసేద్దాం. ఫస్ట్ ఈ టేబుల్ ఇది తీసేసి ఈ టేబుల్ ఇచ్చాను. ఈ టేబుల్ ఇచ్చి
ఇక్కడ టీహెచ్ రాదు, ఎందుకంటే డేటా ఏం లేదు దీంట్లో. టీహెచ్ డేటా అని ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాం. సి డాట్ టేబుల్ రెస్పాన్సివ్ అని ఇస్తే సరిపోతుంది. డాట్ టేబుల్ రెస్పాన్సివ్ అని ఇస్తే మనకి లార్జా స్మాలా అన్నది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు సి ఇక్కడ డాక్యుమెంట్స్ లోకి వెళ్తే ఓవర్ఫ్లో అయితే లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు సి డెస్క్టాప్ లో ఉన్నాం మనం. నేను స్క్రీన్ సైజ్ చేంజ్ చేస్తాను. స్క్రీన్ సైజ్ చేంజ్ చేసినా మనకి ఏం రాదు, మన దాంట్లో టెక్స్ట్ లేదు. సో ఇక్కడికి వెళ్ళేసి ఏం లేదు, మనం ఏం చేస్తామంటే ఇక్కడ నేను టెక్స్ట్ ఇప్పుడు యాడ్ చేయలేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రెస్పాన్సివ్ కోడ్ కావాలి అనుకున్నప్పుడు నువ్వు ఏం చేస్తావంటే డాట్ టేబుల్ రెస్పాన్సివ్ అని ఇస్తే సరిపోతుంది. డాట్ టేబుల్ రెస్పాన్సివ్ అని ఇస్తే ఆటోమేటిక్ గా రెస్పాన్సివ్ కోడ్ లో ఉంటుంది. ఇప్పుడు ఎస్ఎం అంటే ఏంటి అంటే స్మాల్ డివైజెస్ అన్నమాట. స్మాల్ డివైజెస్ కి మనం ఇచ్చే థింగ్. స్మాల్ డివైజెస్ అంటే మనకి ఏంటి 570 పిక్సెల్స్ కన్నా తక్కువ ఉంటాయి. బ్రేక్ పాయింట్స్ లో చూపిస్తానండి. బ్రేక్ పాయింట్స్ మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. కానీ ఇప్పుడు మీకు స్మాల్ డివైజెస్ అంటే ఏంటి, లార్జ్ డివైజెస్ అంటే ఏంటి అని చెప్పాలి కదా. ఇప్పుడు చూడండి, ఇవి బ్రేక్ పాయింట్స్ అన్నమాట. అక్కడ రాసింది కూడా ఇవే, ఎస్ఎం అంటే ఏంటి, ఎండి అంటే ఏంటి అనేసి. ఇప్పుడు ఏంటి తెలుసా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ కి నువ్వు ఇస్తావు ప్లెయిన్ సిఎస్ఎస్ లో, అప్పుడు బ్రౌజర్ అర్థం చేసుకుంటుంది, ఓకే మీడియా క్వైరీస్ రాసినాడు, ఈ పేజ్ కి ఇంత ఇయ్యాలి, దీనికి ఇంత ఇయ్యాలి, స్క్రీన్ సైజ్ అని చెప్పేస్తాడు, బానే ఉంది. కానీ ఇఫ్ యూ వాంట్, ఇప్పుడు ఏం చేస్తావు అంటే బూట్ స్ట్రాప్ యూజ్ చేసి, అరే బ్రౌజర్ ఇదిరా నువ్వు యూజ్ చేయాల్సింది, ఎస్ఎం అంటే నాకు ఇంత సైజ్ ఇవ్వు అనేసి అదంతా కదే తీసుకోవడం. ఎస్ఎం అనగానే క్లాస్ ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ 576 పిక్సెల్స్ తీసుకుంటుంది ఎస్ఎం అంటే ఏంటి, ఇక్కడ స్మాల్ డివైజెస్. మీడియం అంటే మన మొబైల్ ఫోన్ డివైజెస్ కానీ చిన్న చిన్న టాబ్లెట్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి అన్నమాట. అప్పుడు ఎండి అని ఇవ్వంగానే క్లాస్ లో ఎండి అని ఇవ్వంగానే అరే బ్రౌజర్ ఇది లార్జ్ డివైస్ 768 పిక్సెల్స్ తీసుకో అని చెప్తుంది. ఓకేనా. అండ్ లార్జ్ డివైజెస్ అంటే ఎల్జీ అనగానే బ్రౌజర్ కి అర్థం అయిపోతుంది, ఇంకా నువ్వు బూట్ స్ట్రాప్ ఇన్స్టాల్ చేసుకున్నావు కాబట్టి ఎల్జీ అనగానే ఇంకా బ్రౌజర్ తెలిసిపోతుంది, ఓకే నేను ఇప్పుడు 992 పిక్సెల్స్ లో నేను ఈ కలర్ చేంజ్ చేయాలి అనేసి అప్పుడే ఆ బ్రౌజర్ కి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా లార్జ్ అంటే ఎక్సెల్ అంటే ఏంటి, సమ్ లైక్ డెస్క్టాప్ డివైజెస్. ఆ డెస్క్టాప్ డివైజెస్ చిన్న సైజెస్ పెద్ద సైజెస్ ఉంటాయి కదా, అలాంటి వాటి కోసం గ్రేటర్ దాన్ 1200 పిక్సెల్స్. ఎక్స్ట్రా లార్జ్ అంటే మన టీవీ అంత సైజు, అలాంటి అంత సైజెస్ ఉంటాయి చూడండి, వాటి కోసం యూజ్ చేసేది డబల్ ఎక్సెల్స్. ఓకే, ఇవి మీరు గుర్తు పెట్టుకోలేరు అంటే నేను చిన్న ట్రిక్ చెప్పనా. మన డ్రెస్సెస్ సైజెసే కదా ఇవన్నీ, మన డ్రెస్సెస్ సైజెసే కదా. ఇప్పుడు డబల్ ఎక్సెల్ అంటే మన లాస్ట్ సైజ్, త్రిబుల్ ఎక్సెల్ కూడా ఉంటాయి, డబల్ ఎక్సెల్ అండ్ ఎక్సెల్ అంటే కూడా మన డ్రెస్ సైజే. ఎల్జీ అంటే ఎల్లే కదా, ఎల్ మనం యూజ్ చేసుకునేదే కదా. ఎండి మీడియం, మీడియం డ్రెస్, స్మాల్ డివైజెస్. ఎక్సెస్ అంటే స్మాల్ డివైజెసే కదా, సో దానికి క్లాస్ ఏమి ఉండదు. ఇలా మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, దీన్ని మనం రెస్పాన్సివ్ కోడ్ అంటాం, వీటినే మనం బ్రేక్ పాయింట్స్ అంటాం కూడా. ఓకే, ఇప్పుడు అందుకనే ఇక్కడ రెస్పాన్సివ్ లో ఇక్కడ చూస్తే మీరు ఏం యూజ్ చేశాడంటే ఎస్ఎం, నాకు ఎస్ఎం పేజ్ లో ఇంత కనిపించాలి అని ఇచ్చాడు, ఎండిలో ఇంత కనిపించాలి, మీడియం డివైజెస్ లో ఇలా ఉండాలి, లార్జ్ డివైజెస్ లో నాకు రెస్పాన్సివ్ కోడ్ ఇలా ఉండాలి, ఎక్సెల్ లో నాకు ఇలా ఉండాలి అండ్ డబుల్ ఎక్సెల్ లో ఇలా ఉండాలి అని ఇచ్చింది ఇదే. ఓకే, అర్థమైంది కదా. ఒక పేజ్ రెస్పాన్సివ్ ఉండాలంటే ఇప్పుడు నువ్వు పిక్సెల్స్ రూపంలో స్క్రీన్ సైజ్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎల్జీ, ఎండి, ఎస్ఎం అండ్ ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ ఇవే కదా మనం ఇస్తున్నాం. ఎక్స్ట్రా ఏమైనా ఇస్తున్నామా రెస్పాన్సివ్ కి, లేదు కదా. ఇలా మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇది మన రెస్పాన్సివ్ కోడ్ రాయడానికి మనం యూజ్ చేసే బ్రేక్ పాయింట్స్ అన్నమాట. బ్రేక్ పాయింట్స్ వచ్చినప్పుడు నేను డిస్కస్ చేస్తా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే గ్రిడ్ డిస్కస్ చేసుకుందాం. గ్రిడ్ కన్నా ఇమేజెస్ కూడా డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే ఇమేజెస్ నేను దాంట్లోనే చూపిస్తాను, లేకపోతే మన ఫోల్డర్లో ఏదైనా ఇమేజెస్ పెట్టి కూడా చూపిస్తాను. ఓకే, స్టార్ట్. ఓకే, ఇప్పుడు ఇమేజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇమేజెస్ నువ్వు ఏం చేస్తావంటే
సపోజ్ నువ్వు ఇమేజెస్ని బార్డర్ రేడియస్లో ఇవ్వాలి అనుకుంటున్నావు. బార్డర్ రేడియస్లో నువ్వు ఇమేజెస్ క్రియేట్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రౌండెడ్ ఇమేజెస్ కావాలంటే నువ్వు ఏం చేస్తావు, రౌండెడ్ అని రాస్తావు, ఐ మీన్ బార్డర్స్ ఇస్తావు, అంటే బార్డర్ రేడియస్ ఇస్తావు, అవునా, మామూలు సిఎస్ఎస్లో. నెక్స్ట్ నీకు సర్కిల్ టైప్లో ఇమేజ్ కావాలంటే నువ్వు ఏం చేస్తావు, సర్కిల్ టైంలో బార్డర్ రేడియస్ని తగ్గించుకోవడమో పెంచుకోవడమో చేస్తావు. అదే నీకు బాక్స్ సైజ్లో కావాలంటే నార్మల్గా పిక్సెల్స్ తగ్గించుకుంటావు, అవునా. ఒక స్టార్ట్లో ఒక ఎండ్లో పెట్టాలంటే ఇమేజ్ని ఫ్లోటో ఫ్లెక్సో ఏదో ఒకటి యూస్ చేస్తావు. మళ్ళీ ఫ్లెక్స్కి ఏం యూస్ చేస్తావు, అలైన్ అలైన్ ఐటమ్ సెంటర్, అలైన్ ఐటమ్స్ స్టార్ట్, ఎండ్, స్పేస్ బిట్వీన్, ఇవన్నీ యూస్ చేస్తావు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇమేజెస్ ఎండ్లో పెడతావా, స్టార్ట్లో పెడతావా, సెంటర్లో పెడతావా, నీ ఇష్టం. ఇక్కడ క్లాసెస్ ఉన్నాయి, అవి యూజ్ చేసుకొని పెట్టుకో అంతే. ఓకే, సింపుల్. ఇప్పుడు నాకు ఇమేజ్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇమేజెస్ తీసేసుకున్నాను ఆల్రెడీ. ఈ ఇమేజెస్నే మనం క్రియేట్ చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాక్యులోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నీకు రెస్పాన్స్ ఇమేజ్ గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు నాకు ఇమేజ్ ఎలా కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇమేజ్ బాక్స్ రూపంలో కావాలి అంటే బ్లాక్లో కావాలి అనుకున్నప్పుడు నేను ఏం యూజ్ చేస్తానంటే, ఫస్ట్ నార్మల్గా ఒక ఇమేజ్ తీసుకుందాం. నార్మల్గా ఇమేజ్ ఎలా ఉంటుంది, ఇమేజ్ అంతేనా, ఆల్ట్ ఇమేజెస్, దట్స్ ఇట్. ఇమేజ్ తీసేసుకున్నాం. ఇమేజ్ వర్క్ అవుతుందా లేదా చూద్దాం. వచ్చింది ఇమేజ్. ఎలా ఉంది మనకి, బ్లాక్లో ఉంది, అంటే ఏం చేస్తుంది, సమ్ ఆఫ్ ద విత్ సైజ్ అయితే తీసేసుకునింది, దాని ప్రకారంగా ఉంది. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఈ ఇమేజ్ సర్కిల్ అంటే రౌండ్, బార్డర్ రేడియస్ యూజ్ చేయకుండా నాకు రౌండెడ్లో కావాలి. అప్పుడు నేను ఏం యూజ్ చేయొచ్చు చెప్పండి, క్లాసెస్ యూజ్ చేసుకోవచ్చు. క్లాస్ రౌండెడ్, అవును. వెన్ ఐ యూజ్ రౌండెడ్ స్లైట్గా చేంజ్ అయింటది, స్లైట్గా బార్డర్స్లో స్లైట్గా చూడండి మీరు, చేంజ్ అయిందా. దీనికి కొంచెం మార్జిన్ ఇద్దాం, ఎంటీ 2. ఓకే, ఇప్పుడు చూడండి కనిపిస్తుందా, స్లైట్గా చేంజ్ అయిందా. నాకు రౌండెడ్ కాదు, నాకు సర్కిల్ కావాలా. నాకు సర్కిల్ కావాలనుకున్నప్పుడు నేను ఏం యూజ్ చేస్తానంటే సర్కిల్, అంతే. ఇలా ఇలా డిఫరెంట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాక్యుమెంట్లోకి వెళ్దాం. సర్కిల్ రాలేదు కదా, ఓకే. డాక్యుమెంట్లోకి వెళ్దాం. నేను మార్జిన్స్ తీసేస్తాను. వచ్చిందా సర్కిల్, కనిపిస్తుందా. ఇప్పుడు మనకి సర్కిల్ కాదు, నాకు ఒక థంబ్నెయిల్ లాగా ఉండాలి. థంబ్నెయిల్ లాగా ఉండాలంటే నేను ఏం యూజ్ చేస్తానంటే img.img థంబ్నెయిల్ వచ్చేస్తా చూడండి. థంబ్నెయిల్ సైజ్ ఎంత తెలుసా, 16:9 రేషియోలో ఉంటుంది. వచ్చిందా థంబ్నెయిల్. నేను ఏమైనా క్రియేట్ చేశానా, ఓన్లీ క్లాసే కదా నేను ఇచ్చాను. నాకు థంబ్నెయిల్ కాదు, నాకు 2 ఇమేజెస్ ఉన్నాయి ఇలా, ఒకటి కాదు. ఇప్పుడు నాకు ఈ 2 ఇమేజెస్ ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ ఎండ్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ డాట్ ఫ్లోట్, సారీ క్లాస్ యూజ్ చేద్దాం మనం, ఫ్లోట్ స్టార్ట్, ఇక్కడికి వెళ్ళేసి ఫ్లోట్ ఎండ్, ఫ్లోట్ ఎండ్. ఇప్పుడు చూడండి క్లాసెస్ ఎక్కడికి వెళ్ళాయి, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది, రైట్ సైడ్ ఒకటి ఉంది. ఇలా నువ్వు కావాలనుకున్నప్పుడు ఏం యూజ్ చేస్తావు, ఫ్లోట్ స్టార్ట్, ఫ్లోట్ ఎండ్ యూజ్ చేస్తావు. ఇప్పుడు ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు రెస్పాన్సివ్ ఇమేజ్ మరి ఎలా క్రియేట్ చేస్తాం అక్క అంటే, రెస్పాన్సివ్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తామంటే చాలా చాలా సింపుల్. జస్ట్ మనం ఐఎంజీ ఫ్లూయిడ్ అని రాస్తాం అంతే. ఇక్కడ ఉంది చూడండి .img ఫ్లూయిడ్ అనేసి, ఇది యూజ్ చేసుకొని ఇక్కడికి వెళ్ళేసి ఎక్కడైతే నువ్వు ఫ్లో స్టార్ట్ ఇచ్చావో అక్కడికి వెళ్ళేసి ఇమేజ్ ఫ్లూయిడ్ ఇవ్వు. అకార్డింగ్ టు ది వ్యూ పోర్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు డాక్యుమెంట్లోకి వెళ్దాం. ఇప్పుడు డెస్క్టాప్లో ఉంది ఇది, స్క్రీన్ సైజ్ ఎక్కడ నీకు ఓవర్ఫ్లో ఉండదు, ఎక్కడే కానీ నీకు ఓవర్ఫ్లో ఉండదు. ఉందా ఓవర్ఫ్లో ఎక్కడైనా. రెస్పాన్సివ్లోకి వెళ్దాం. అకార్డింగ్ టు ది స్క్రీన్ సైజ్ వెళ్ళిపోతుంది.
నీకు ఇలా రెస్పాన్సివ్ కావాలనుకున్నప్పుడు నువ్వు ఇలా యూజ్ చేసుకుంటావు అనమాట. అంతే, సింపుల్. ఇలా మీరు ఇమేజెస్ క్రియేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఇంకా ఏం చేయాలంటే ఈ ఇమేజ్ ఫ్లూయిడ్ ఏమవుతుందంటే అదంతకదే మ్యాక్స్ విత్ 100% తీసుకొని హైట్ ఆటో ఇచ్చేసుకుంటుంది. నేను చెప్పాను కదా, సిఎస్ఎస్ లో హెచ్టిఎంఎల్ లో మనం మ్యాక్స్ విత్ 100% ఇస్తే ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ అన్ రెస్పాన్సివ్ ఇమేజ్ గా ఉంటుంది, ఓవర్ఫ్లో ఉండదు అని చెప్పాను కదా. సేమ్ అలానే, ఓకేనా. దాని బదులు మనం ఐఎంజీ ఫ్లూయిడ్ యూజ్ చేసుకుంటాం. అర్థమైంది అనుకుంటున్నా ఇమేజెస్ గురించి. ఇప్పుడు ఇమేజెస్ అయిపోయింది కదా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, గ్రిడ్ సిస్టమ్. గ్రిడ్ సిస్టమ్ అర్థం కావాలంటే నాకే 2-3 డేస్ పట్టింది ఫస్ట్ లో. ఓకే, ఇప్పుడు గ్రిడ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. గ్రిడ్ సిస్టమ్ అంటే ఏం లేదు, నేను ఒక పేజ్ చూపిస్తాను చూడండి. మన యూట్యూబ్ ఓపెన్ చేద్దాం ఒకసారి, ఈజీగా అర్థం అవ్వడానికి నేను చాలా చెప్తాను. యూట్యూబ్, ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, యూట్యూబ్ లో మనకి ఇదొక కాలం, అవునా. సమ్ ఆఫ్ ది విత్ సైజ్ తీసుకునింది అంటే 25% ఎంతో తీసుకునింది, 1/3. ఈ టోటల్ పేజ్ విత్ వచ్చేసి, ఈ టోటల్ పేజ్ విత్ లో 1/3 తీసుకుంది. ఇది మొత్తం మిగతాదంతా తీసుకునింది అంటే 75% తీసేసుకునింది, అవునా. దీన్ని ఏమంటాం మనము, విత్ సైజ్. విత్ హాఫ్ ఆఫ్ ది పార్ట్, 1/3 ఆఫ్ ది విత్ ఈ మెనూ బార్స్ తీసుకున్నాయి అండ్ సైడ్ బార్స్ తీసుకున్నాయి అండ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఫుల్ మొత్తం మన ఈ వీడియో సెక్షన్ తీసేసుకునింది, అవునా. ఇక్కడ ఏంటి, ఇంకా ఇక్కడ ఇందులో నావ్ బార్ ఒకటి క్రియేట్ చేసాం. ఇందులో పైన హెడర్ పార్ట్ కి ఏమైనా విత్ ఉందా, లేదు కదా, మొత్తం టోటల్ రో తీసేసుకునింది. ఇక్కడ టోటల్ రో తీసుకునిందా, 1/3 ఆఫ్ ది రో మాత్రమే తీసుకునింది, 1/3 ఆఫ్ ది రో మాత్రమే తీసుకున్నాయి ఇవన్నీ, అవునా. వీటిని ఏమంటామంటే గ్రిడ్ సిస్టమ్ అంటాం. ఓకే, గ్రిడ్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటి అనేసి. మామూలుగా బై డిఫాల్ట్ గా మన పేజ్ లో ఒక్క రోకి 12 కాలమ్స్ ఉంటాయి అన్నమాట. ఒక్క రోకి 12 కాలమ్స్ ఉంటాయి. ఒక్క నిమిషం వ్యూ పెంచుతాను. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఒక్క రోకి 12 కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క రోకి 12 కాలమ్స్ అంటే నాకేం కావాలి, ఒక రోకి 12 కాలమ్ అని చెప్తున్నాడు, 12 కాలమ్స్ అని చెప్తున్నావు అంటే ఏంటి అని మీకు అర్థం కావట్లేదు కదా. ఏం లేదు, ఒక రోకి 12 కాలమ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇలా తీసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రో అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా ఇస్తాను చూడండి, ఇదే కదా రో అంటే. ఈ రోలో ఏం చేస్తుందంటే ఇలా, కాలమ్స్ అంటే ఇవి కదా, కాలమ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక కాలం, 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 అట్లా 12 కాలమ్స్ ఉంటాయి ఒక్క రోలో. ఇలా బూట్ స్ట్రాప్ డివైడ్ చేసుకునింది అనమాట, ఒక రోకి 12 కాలమ్స్ అనేసి. ఇప్పుడు నువ్వు హెడర్ కి ఎంత ఇచ్చుకోవాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక హెడర్ ఉంటుంది, పైన ఒక హెడర్ ఉంది అండ్ సైడ్ వచ్చేసి ఒక డివ్ ట్యాగ్ ఉంది అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఒక డివ్ ఉంది, రైట్ సైడ్ ఒక డివ్ ఉంది, అవునా. రైట్ సైడ్ ఒక డివ్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఉన్న రోకి ఎన్ని కాలమ్స్ ఇస్తావు, ఇప్పుడు నాకు దీనికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రో క్రియేట్ చేయలేదు ఇంకా, మనం రో క్రియేట్ చేద్దాం. ఉన్న రోకి అంటే డివ్ క్లాస్ ఈక్వల్ టు రో. ఇప్పుడు మనము ఒక రో క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఒక రో క్రియేట్ చేసుకున్న దానికి మనము కాలమ్స్ ఉన్నవి ఎన్ని కాలమ్స్, మనకి 12 కాలమ్స్ ఉన్నాయి. అంటే పేజ్ మొత్తం, ఇప్పుడు చూడండి ఈ పేజ్ మొత్తం 12 కాలమ్స్ అనమాట. సారీ, ఈ రో మొత్తం 12 కాలమ్స్ అనమాట. ఇప్పుడు ఈ లోగో, ఈ నోటిఫికేషన్, క్రియేట్, ఈ సర్చ్ బార్, యూట్యూబ్, ఇదంతా ఒక కాలం. సో నాకు దీనికి మొత్తానికి ఒక కాలం కావాలి. అంటే ఒక కాలం మొత్తం నాకు కావాలి అనుకున్నప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఇక్కడికి వచ్చి నువ్వు క్రియేట్ చేసుకున్న డివ్ లో క్లాస్ ఈక్వల్ టు కాల్ అని పెడతావు. ఓకే, కాల్ అని పెడితే ఆటోమేటిక్ గా ఈ డివ్ ట్యాగ్ ఏం చేస్తుందంటే 12 కాలమ్స్ తీసేసుకుంటుంది. 12 కాలమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు గివ్ బీజీ ప్రైమరీ, ఇప్పుడు చూడండి 12 కాలమ్స్ తీసేసుకుంటుంది. డాక్యుమెంట్ లోకి వెళ్దాం. తీసేసుకునిందా 12 కాలమ్స్, ఏమైనా చేంజ్ చేసిందా, 12 కాలమ్స్ తీసేసుకునింది. ఇక్కడ మీరు చూడండి 12 కాలమ్స్
తీసేసుకునిందా? లేదు. ఇప్పుడు ఈ div 12 కాలమ్స్ తీసుకునింది కదా! నాకు ఇప్పుడు ఈ రోలో 12 కాలమ్స్ అయిపోయింది. దీన్ని మనం ఏమంటామంటే హెడర్ అంటాం. ఓకే. హెడర్. ఓకే. దీన్ని మనం హెడర్ అనుకుందాం. ఇప్పుడు నాకు divs క్లోజ్ చేసేసాం కదా! ఇప్పుడు నాకు ఇంకొక రో ఉంది. div క్లాస్ ఈక్వల్ టు రో. ఇప్పుడు ఈ రోలో నాకు 2 divs ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ లాగానే క్రియేట్ చేద్దాం మనము. యూట్యూబ్‌లో ఏముంది? 2 divs ఉన్నాయి. అవునా? ఈ 2 divs క్రియేట్ చేద్దాం. ఇప్పుడు div క్లాస్ ఈక్వల్ టు కాలమ్ 1/3 అంటే నాకు ఇక్కడ 2 కాలమ్స్ మాత్రమే తీసుకో. 2 కాలమ్స్ ఇక్కడ bg డార్క్ ఇస్తా. ఓకే. నెక్స్ట్ ఇంకొక కాలమ్ క్రియేట్ చేద్దాం. div క్లాస్ ఈక్వల్ టు కాలమ్ మిగతా ఎన్ని మిగిలాయి? 10 మిగిలాయి. అవునా? 12 కాలమ్స్‌లో ఎన్ని మిగిలాయి? 10 కాలమ్స్ మిగిలాయి. ఇప్పుడు వీటికి నేను క్లాస్‌లో రాయలేదు. బీజీ డార్క్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే బీజీ సక్సెస్. ఓకే. 25% తీసుకుంటుంది ఇది. సమ్ 24%. ఇదేం చేస్తుందంటే మొత్తం మిగతా 10 కాలమ్స్ తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి తీసుకునిందా? 10 కాలమ్స్ తీసుకునిందా? 25% అంటే హాఫ్ ఆఫ్ ది విడ్త్. 25% పార్ట్ మాత్రమే తీసుకునింది విడ్త్. ఇప్పుడు ఇక్కడ ఏం చేసింది? ఫుల్ విడ్త్ తీసుకునింది. ఫుల్ విడ్త్. తర్వాత ఉన్న 10 కాలమ్స్ ఇదే తీసేసుకునింది. ఇప్పుడు హెడర్ పార్ట్ అంటే ఇంతేనా మనం క్రియేట్ చేయడం? ఇప్పుడు అక్కడ ఉన్న 25% ఇదేనా? అక్కడ ఉన్న 25% ఇదేనా? అండ్ నెక్స్ట్ అక్కడ ఉన్న నెక్స్ట్ ఫుల్ విడ్త్ ఇదేనా? ఈ ఫుల్ విడ్త్ ఇదేనా? అంతే కదా! ఏమైనా ఎక్స్ట్రా క్రియేట్ చేసామా మనము? అంతే. గ్రిడ్‌లో మనం ఇలా క్రియేట్ చేసుకుంటాం. లేఅవుట్స్‌ని డిజైన్ చేయడానికి మనం యూజ్ చేసేది గ్రిడ్ అన్నమాట. ఇంతవరకు మీకు అర్థమైతే ఇప్పుడు మనము రెస్పాన్సివ్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. ఫస్ట్ రెస్పాన్సివ్‌లోకి వెళ్ళడం కన్నా ఇప్పుడు మీకు div అర్థమైంది కదా! ఇప్పుడు ఈ హెడర్స్‌లో నువ్వు nav బార్ ఇచ్చుకోవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఇక్కడ nav బార్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ హెడర్‌లో నువ్వు nav బార్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ divలోనే కదా మనం కంటైనర్ ఇప్పుడు డేటా రాసేది. ఇప్పుడు సపోజ్ యూఎల్ nav బార్ క్రియేట్ చేయాలి కదా! ఒక చిన్న nav బార్ అయితే తీసుకొని కాపీ పేస్ట్ చేద్దాం. ఇక్కడికి వెళ్దాం. లేకపోతే హెడర్స్ అని సెర్చ్ చేద్దాం. ఏమైనా హెడర్స్ సర్లే ఈ డ్రాప్ డౌన్ మెనూ అయితే ఇద్దాం. ఓకే. లేకపోతే ఏమైనా డివైడర్స్ ఏదో టెక్స్ట్ ఏదేదో ఉన్నాయి కొంచెం హెడర్స్ అని అడిగితే ఓకే నేను కాపీ పేస్ట్ చేశానులేండి. కాపీ చేసుకొని ఇదే కదా మన div ఇక్కడ వెళ్ళి కాపీ పేస్ట్ చేయి. ఆ divలో ఆటోమేటిక్గా నీకు గిట్ సిస్టంలో హెడర్ పార్ట్ ఓకే కనిపించట్లేదా? ఫస్ట్ ఉంది ఓకే ఇద్దాం ఒక్క నిమిషంలోని హెడర్ పార్ట్ ఇద్దాం. ఇప్పుడు చూడండి కంటైనర్ ఇచ్చాం 12 కాలమ్స్ అవునా? ఇప్పుడు ఏమవుతుంది? డ్రాప్ డౌన్ మెనూ మనం యాడ్ చేసినది వచ్చిందా? ఇలా మనము ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 24% అండ్ రిమైనింగ్ 6%. నేను ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టాను ఎందుకంటే మిడిల్ స్పేస్ కోసం. యాక్చువల్గా వీ కెన్ యూజ్ మార్జిన్స్ అండ్ ప్యాడింగ్స్ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడు మీకోసం అనేసి అలా తీసుకున్నాను. ఓకే ఇలా మీరు రాయొచ్చు గ్రిడ్ సిస్టంలో ఎన్ని కాలమ్స్ కావాలి, ఎంత తీసుకోవాలి అనేసి. స్క్రీన్ నేను చేంజ్ చేస్తాను. అకార్డింగ్ టు ది స్క్రీన్ సైజ్ వెళ్ళిపోతుంది అవునా? ఇలా మీరు కావాలి అనుకున్నప్పుడు
ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని కాలమ్స్లో మనం పెట్టాలి అన్నప్పుడు ఇలా మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఈ యూట్యూబ్ దగ్గర మనం క్రియేట్ చేసాం చిన్న బేస్ హెడర్ 12 కాలమ్స్ ఇచ్చేసాం. అండ్ ఇక్కడ 2 కాలమ్స్ తీసుకున్నాం, మిగతా 10 కాలమ్స్ ఇది తీసుకున్నాం. వచ్చేసిందా గ్రిడ్ సిస్టమ్ క్రియేట్ అయిందా? ఇలా మీరు క్రియేట్ చేసుకుంటారనమాట. ఇప్పుడు మీకు గ్రిడ్ సిస్టమ్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రేక్ పాయింట్స్ యూజ్ చేసుకుంటాం. బ్రేక్ పాయింట్స్ అంటే ఏంటి అంటే ఏదో కొత్త వర్డ్ ఏం కాదు. మనము సిఎస్ఎస్లో బ్రేక్ పాయింట్స్ అంటే సిఎస్ఎస్లో మనం రెస్పాన్సివ్ కోడ్ రాస్తాం. మీకు గుర్తుంటే మనం ఇదంతా తీసేస్తాను. ఇదంతా తీసేసి మనం జస్ట్ ఇట్లా బ్రేక్ పాయింట్స్ కోసం కొత్త కోడ్ రాద్దాం. బికాస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్. Bootstrap CSS REL స్టైల్ షీట్ అంతేనా. నెక్స్ట్ ఇక్కడ బాడీ స్క్రిప్ట్ సోర్స్ బూట్స్ట్రాప్ JS ఫైల్. ఓకే, ఇంతే కదా స్క్రిప్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రేక్ పాయింట్స్ అంటే ఏంటి అంటే బూట్స్ట్రాప్ బ్రేక్ పాయింట్స్ అంటే ఏంటి అంటే ఇట్స్ అన్ ప్రీ డిఫైన్డ్ స్క్రీన్ విడ్త్ అనమాట. ఏంటంటే రెస్పాన్సివ్ డిజైన్స్ క్రియేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇప్పుడు డెస్క్టాప్ లో ఇలా కనిపిస్తుంది. అదే మనము ఇన్స్పెక్ట్ చేసి మొబైల్ డివైస్ లోకి వెళ్తే డిఫరెంట్ గా కనిపిస్తుంది. అవునా? ఈ డిఫరెంట్ గా కనిపించేది ఎలా అంటే మనం యూజ్ చేసే బ్రేక్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు స్మాల్ డివైస్ కి ఒక దగ్గర బ్రేక్ పాయింట్ అయిపోయింది. అవునా? ఇలా మనము యూజ్ చేసుకోవచ్చు బ్రేక్ పాయింట్స్. బ్రేక్ పాయింట్స్ అంటేనే మనకి ఏంటివంటే రెస్పాన్సివ్ డిజైన్స్ అనమాట. ఈ స్క్రీన్ కి ఈ సైజ్ ఉండాలి, ఈ స్క్రీన్ కి ఈ సైజ్ ఉండాలి, ఈ డివైస్ కి ఈ సైజ్ ఉండాలి అనేసి మనం యూజ్ చేసే స్పెసిఫిక్ స్టైల్స్ ని, స్పెసిఫిక్ థింగ్స్ ని, స్పెసిఫిక్ ఫాస్టెస్ట్ అప్రోచ్ అనమాట రెస్పాన్సివ్ డిజైన్ రాయడానికి. ఒక్కొక్క డివైస్ కి ఒక్కొక్క స్క్రీన్ సైజ్ కి మనం రాయలేం కాబట్టి ఇలా మీరు SM, MD, LG, XL, XXL యూజ్ చేసుకొని ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ అంటే ఎక్స్ట్రా స్మాల్ డివైస్ అంటే నో క్లాస్ ఏమి యూజ్ చేయం. ఓకే, అదే స్మాల్ డివైజెస్ అంటే వి విల్ యూజ్ సమ్ క్లాస్. ఏమని క్లాస్ SM అని యూజ్ చేస్తాం. ఓకే, ఎప్పుడైతే నువ్వు క్లాస్ SM అని యూజ్ చేసామో ఆ స్క్రీన్ ఆ స్మాల్ డివైజెస్ కి ఆ స్క్రీన్ సైజ్ ప్రకారమే తీసుకుంటుంది అనమాట. MD అంటే మిడిల్ డివైజెస్ అండ్ LG అంటే లార్జ్ డివైజెస్ అనమాట. XL అంటే ఎక్స్ లార్జ్ డివైజెస్, XXL అంటే XL లార్జ్ డివైజెస్ అంటే ఫర్ లైక్స్ టీవీ అలాంటివి అనమాట. ఓకే, ఇలా మీరు ప్రతి ఒక్క దానికి ఒక బ్రేక్ పాయింట్ ఇచ్చుకుంటారు. వీటినే మనము బ్రేక్ పాయింట్స్ అంటాం. ఈ బ్రేక్ పాయింట్స్ ఎందుకు రాస్తామంటే సింపుల్ గా చెప్పాలంటే రెస్పాన్సివ్ డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ కి డిఫరెంట్ గా కనిపించడానికి మొబైల్ ఫస్ట్ అప్రోచ్. యూ కెన్ యూస్ దిస్ బ్రేక్ పాయింట్స్ టు డిఫైన్ డిఫరెంట్ లేఅవుట్స్ ఫర్ డిఫరెంట్ డివైసెస్ విత్ డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ జస్ట్ యూజింగ్ క్లాసెస్. మనం జస్ట్ క్లాసెస్ యూజ్ చేసి డిఫరెంట్ డివైసెస్ కి డిఫరెంట్ సైజెస్ ఉన్న స్క్రీన్స్ కి జస్ట్ ఈ క్లాసెస్ యూజ్ చేసి మనం రెస్పాన్సివ్ కోడ్ రాస్తాం. దీన్నే మనము రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంటైనర్ తీసుకుంటాను. div కంటైనర్ రో. ఓకే, div క్లాస్. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఫస్ట్ కాలం 12 అని ఇస్తాను. ఓకే, ఫస్ట్ కాలం 12 ఇక్కడ నేను ఇస్తాను రెస్పాన్సివ్ డిజైన్ అని చెప్పేసి. ఇప్పుడు చూడండి ఇక్కడికి వెళ్తే కాలం కనిపిస్తుంది కదా అండ్ టెక్స్ట్ వచ్చేసి వైట్ లో ఇద్దాం. టెక్స్ట్ వైట్, బీజీ కలర్ రెడ్, బ్లాక్ ఇద్దాం. ఏమైంది ఇక్కడ బీజీ డార్క్, టెక్స్ట్ వైట్. ఓకే, ఇలా ఇద్దాం. ఇప్పుడు కాలం 12 అంటే 1 రోలో ఫుల్ కాలం తీసేసుకునిందా అంటే మనం ఏం ఫుల్ కాలం తీసేసుకునిందా యాజ్ పర్ ది కంటైనర్ తీసేసుకునిందా డెస్క్టాప్ సైజ్ అంతా. ఇప్పుడు మనకి కాలం 12 అనగానే ఏంటి ఫుల్ విడ్త్ ఆన్ ఎక్స్ట్రా స్మాల్ స్క్రీన్స్. ఇప్పుడు
అకార్డింగ్ టు ద సైజ్ తీసుకుంటుంది, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. బ్రేక్ పాయింట్ ఉందా? ఏం లేదు, అవునా? అకార్డింగ్ టు ది పాయింట్, అవునా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రెస్పాన్సివ్ రాస్తాం. కాలమ్ 12 అంటే ఫుల్ రో, ఓకే. 12 కాలమ్స్ తీసేసుకునేది. ఇప్పుడు నాకు స్మాల్ డివైజెస్ కి కావాలి, 6 కాలమ్స్ నాకు స్మాల్ డివైజెస్ కి కావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే SM6 అని ఇస్తాను. SM6 అంటే ఏంటి? స్మాల్ డివైజెస్ కి 6 కాలమ్స్ అనమాట. అంటే హాఫ్ విడ్త్ ఫర్ స్మాల్ డివైజెస్, హాఫ్ విడ్త్. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వెళ్తా, హాఫ్ విడ్త్ ఫర్ స్మాల్ డివైజెస్. ఇక్కడ స్మాల్ డివైజెస్ అంటే ఏంటి? గ్రేటర్ దాన్ 576 పిక్సెల్స్. ఇప్పుడు చూడండి, 578 పిక్సెల్స్, ఓకే. అంటే స్మాల్ డివైజెస్ కి ఫుల్ విడ్త్ తీసుకునింది. చూడండి, స్మాల్ డివైజెస్ కి ఫుల్ విడ్త్ తీసుకునింది. అదే డెస్క్ టాప్, ఇప్పుడు చూడండి, బ్రేక్ పాయింట్. ఎక్కడ బ్రేక్ పాయింట్ పడింది మనకి? స్మాల్ డివైజెస్ స్క్రీన్ సైజ్ ఇంత ఉంటుంది కదా, ఇంత డివైస్ కి ఫుల్ విత్ రెస్పాన్సివ్ డిజైన్ తీసుకునింది. ఎప్పుడైతే నువ్వు డెస్క్ టాప్ లోకి వెళ్ళిపోతావో అక్కడ బ్రేక్ పాయింట్ ఉంటుంది, మళ్ళీ విత్ అంతా ఖాళీగా కనిపిస్తుంది. ఇలా మీరు బ్రేక్ పాయింట్స్ పెట్టుకుంటారు. నెక్స్ట్ ఒకవేళ మీడియం డివైస్ కే ఇవ్వాలనుకో, సేమ్ విత్ నాకు మీడియం డివైస్ లో కాల్ మీడియం 4, ఓకే. కాల్ మీడియం 4 అని ఇచ్చాను అనుకో. మీడియం డివైజెస్ అంటే 1/3 విత్ ఆఫ్ మీడియం డివైజర్, 1/3 తీసేసుకుంటుంది అనమాట, ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెస్పాన్స్ డివైస్, 1/3 తీసుకునిందా? 12 రోస్ కాలమ్స్ లో 1/3 ఆఫ్ ది విత్ డిజైనర్ తీసేసుకునింది కదా. ఇప్పుడు చూడండి, మీడియం డివైజెస్ అంటే మన సైజ్ ఎంత? 768 పిక్సెల్స్, గ్రేటర్ దెన్ 768 పిక్సెల్స్. నేను 800 పిక్సెల్స్ ఇచ్చేస్తా. సి హాఫ్ ఆఫ్ మన 1/3 ఆఫ్ ది విత్ స్క్రీన్ సైజ్ తీసుకునిందా? 1/3. ఇలా మీరు 1/3 ఆఫ్ ది విత్ స్క్రీన్ సైజ్ కావాలి అనుకున్నప్పుడు మీడియం డివైజెస్ యూజ్ చేస్తారు. ఇక్కడ మీకు కనిపించదు, అసలు ఏం జరుగుతుంది అన్నది కూడా కనిపించదు. నేను ఒక ఎలిమెంట్ ఇచ్చి ఎలిమెంట్ తో క్రియేట్ చేసి కూడా చెప్తాను, ఓకే. ఇప్పుడు 1/3 ఆఫ్ స్క్రీన్ సైజ్ అన్నప్పుడు ఏమవుతుంది? 1/3 అంటే ఏంటి? ఇక్కడ 800 పిక్సెల్స్ అంటే 700 పిక్సెల్స్. ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి, చేంజ్ అయ్యే దాని కొద్దీ దానికి తగ్గట్టు తీసుకుంటుంది మీడియం డివైజెస్. ఎప్పుడైతే దాటిపోతుందో ఆ బ్రేక్ పాయింట్ కాడనే ఆగిపోతుంది. ఆ మీడియం డివైజెస్ వరకు అంతే సైజ్ తీసుకొని ఆఫ్టర్ మీడియం డివైజెస్ మనకు డెస్క్ టాప్ కి ఏ డిజైన్ ఉందో ఆ డిజైన్ మాత్రమే చూపిస్తుంది, అవునా? ఇప్పుడు ఇలా మనము రెస్పాన్సివ్ కాలమ్స్ రాసుకుంటాం, ఓకే. ఇప్పుడు నాకు 1/4 విత్ కావాలి అనుకుంటున్నాను అనుకో. ఇప్పుడు ఆ 1/4 విత్ నేను ఎలా ఇస్తానంటే కాల్ LG, సపోజ్ నాకు ఇంకా 3 కాలమ్స్ మిగిలిపోయినాయి, ఇంకా 3 కాలమ్స్, అవునా? ఈ 3 కాలమ్స్ కి నేను లార్జ్ ఇస్తాను. ఈ 3 కాలమ్స్ కి నేను ఏం చేస్తానంటే లార్జ్ అనగానే మనకి ఏంటి చెప్పండి? లార్జ్ డివైజెస్. ఈ లార్జ్ డివైజెస్ కి మనం ఇచ్చేది లార్జ్ థింగ్ అంటే 1/4, అంటే 1/4 సైజ్ ఈ కాలం తీసేసుకుంటుంది అనమాట. లార్జ్ కాలం ఎప్పుడైతే లార్జ్ డివైజెస్ కి వస్తుందో ఆ టైంలో మనకు వేరే రెస్పాన్సివ్ డిజైన్ చూపిమని చెప్తున్నాం. ఇలా మనము ఒక డివ్ కి ఇలా ఇచ్చుకుంటాం. లేదు నాకు హైడింగ్ అండ్ ఇప్పుడు హైడ్ షోయింగ్ ఎలిమెంట్స్ ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఓకే. సపోజ్ ఇదంతా తీసేద్దాం, ఇదంతా తీసేసి హైడ్ ఎలిమెంట్స్ షో ఎలిమెంట్స్ చూపిస్తా. డివ్ క్లాస్ డి నన్, డిస్ప్లే నన్ ఇద్దాం. ఎండి బ్లాక్ మీడియం డివైజెస్ లో చూపించమంటాం. విజిబుల్ ఆన్, ఇక్కడ రాస్తున్నా చూడండి మళ్ళీ మీకు అర్థం కావడానికి, విజిబుల్ ఆన్ మీడియం స్క్రీన్స్, ఓకే. మీడియం స్క్రీన్ లో విజిబుల్ అవ్వాలి. అండ్ డిస్ప్లే నన్, తర్వాత డిస్ప్లే నన్, అవునా? ఇప్పుడు నేను మళ్ళీ డివ్ క్లాస్ డి స్మాల్ డివైజెస్ బ్లాక్, స్మాల్ డివైజెస్ లో కనిపించాలి నాకు, మీడియం డివైజెస్ లో కనిపించకూడదు, ఓకే. మీడియం డివైజెస్ లో కనిపించకూడదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు రాస్తాను చూడండి, విజిబుల్ ఓన్లీ ఆన్ స్మాల్ స్క్రీన్స్, ఓకే. స్మాల్ స్క్రీన్స్ కి మాత్రమే విజిబుల్ అవ్వాలి అన్నప్పుడు నేను ఇలా రాసుకుంటా.
ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడికి వెళ్తే సి విజిబుల్ ఆన్ స్మాల్ స్క్రీన్ అంటే విజిబుల్ ఆన్ స్మాల్ స్క్రీన్. ఇప్పుడు స్క్రీన్ సైజ్ అనేది నార్మల్ గా ఉంది అవునా. అదే విజిబుల్ ఆన్ మీడియం స్క్రీన్ కనిపిస్తుందా, ఆ డివ్ కనిపిస్తుందా మీకు? కనిపించట్లేదు. ఇప్పుడు ఒకసారి ఆ డివ్ ఓపెన్ చేద్దాం. విజిబుల్ ఆన్ మీడియం స్క్రీన్ అంటే ఏంటి? మీడియం డివైజెస్ కనిపిస్తుంది. అదే నేను ఇక్కడ ఓపెన్ చేస్తే ఓన్లీ స్మాల్ స్క్రీన్ కనిపిస్తుంది. ఎందుకు? ఇది డివైస్ ఏంటి, ఇప్పుడు స్మాల్ స్క్రీన్ లో ఉంది కాబట్టి మనకి స్మాల్ స్క్రీన్ లో మాత్రమే డివ్ కనిపిస్తుంది. లేదు నాకు మీడియం డివైస్, నా ఫస్ట్ డివ్ కనిపించట్లేదు. ఎందుకంటే నేను స్మాల్ డివ్ లో నేను నన్ అని ఇచ్చాను అవునా. నేను నన్ అని ఇచ్చాను కాబట్టి స్మాల్ డివైజెస్ లో నాకు నన్ అనేసే కనిపిస్తుంది. అంటే నాకు ఆ డివ్ అనేది బ్లాక్ అయిపోయింది, అంటే నన్ లో ఉంది, డిస్ప్లే నన్ లో ఉంది. లేదు నాకు స్క్రీన్ కనిపించాలి, మీడియం డివైజెస్ లో కనిపించాలి అంటే మీడియం డివైజెస్ అన్నమాట. ఇప్పుడు నా స్క్రీన్ సైజు మీడియం డివైజే కాబట్టి నాకు మీడియం సైజు కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి స్మాల్ స్క్రీన్. ఇప్పుడు ఇది స్మాల్ స్క్రీన్ కాబట్టి విజిబుల్ ఓన్లీ ఆన్ స్మాల్ స్క్రీన్. స్మాల్ స్క్రీన్ లోనే మాత్రమే కనిపిస్తుంది. స్మాల్ స్క్రీనే కదా. ఇక్కడ నీకు మీడియం డివైస్ ఇట్లా మీరు క్రియేట్ చేసుకుంటారనమాట. ఓకే, ఇప్పుడు రెస్పాన్సివ్ అర్థమైంటుంది మీకు. ఇప్పుడు సపోజ్ 1080 ఇచ్చి విజిబుల్ ఆన్ మీడియం స్క్రీన్ లోకి వెళ్ళిపోయిందా అంటే గ్రేటర్ దాన్ 990 పిక్సెల్స్, గ్రేటర్ దాన్ సమ్ 800 పిక్సెల్స్ అనుకుంటాం. అంత పిక్సెల్స్ లో మనకి అంటే అంత నుంచి గ్రేటర్ దాన్ ఎంత ఉంటే అంతటికి మీడియం స్క్రీన్స్ చూపించమని చెప్తున్నాను. ఇలా మీరు ఒక బ్రేక్ పాయింట్స్ రాసుకుంటారు. మీడియం డివైస్ లో ఎట్లా కనిపించాలి అండ్ స్మాల్ డివైజెస్ లో ఎలా కనిపించాలి అనేసి రాసుకుంటారు అనమాట. వీటినే మనము బ్రేక్ డౌన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు బ్రేక్ పాయింట్స్ లో కొన్ని థింగ్స్ ఉంటాయి. ఇవి లాస్ట్ టాపిక్ మనకి. బ్రేక్ పాయింట్స్ అర్థమైంటే ఇది చెప్తాను చూడండి, ఇది మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ నేను డి నన్, డి బ్లాక్, డిఎండి అంటే ఇక్కడ డి అంటే డిస్ప్లే. ఓకే, డి అంటే డిస్ప్లే. ఇప్పుడు సపోజ్ నేను ప్యాడింగ్ మార్జిన్ అనేసి పీటీ ఎంటీ అని ఇచ్చాను. ఇప్పుడు పీటీ అంటే ఏంటంటే ప్యాడింగ్ టాప్. ఓకే, ఇవి మర్చిపోద్దు మీరు. పీ అంటే P2 అని ఇచ్చాను అనుకో, ప్యాడింగ్ అనమాట. స్మాల్ ప్యాడింగ్ స్క్రీన్, ప్యాడింగ్ అని ఇవ్వడం అనమాట. అదే నేను PSM4 అని ఇచ్చాను అనుకో, లార్జ్ ప్యాడింగ్ ఫర్ స్మాల్ స్క్రీన్స్. లార్జ్ ప్యాడింగ్ ఫర్ స్మాల్ స్క్రీన్స్ కి ప్యాడింగ్ ఇస్తున్నాం. ఓకే, ఎండి అంటే మార్జిన్ డౌన్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఎంజీ అంటే మార్జిన్ డౌన్, ఎంటీ అంటే మార్జిన్ టాప్. ఓకే, పీటీ అంటే ప్యాడింగ్ టాప్, పీడి అంటే ప్యాడింగ్ డౌన్. ఓకే, ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్యాడింగ్ కి మార్జిన్ కి. ఓకే, బార్డర్ అంటే మనం బార్డరే ఇస్తాం. ఓకే, అండ్ ఐఎంజీ ఏదైనా రెస్పాన్సివ్ ఇమేజెస్ రాయాలంటే .img ఫ్లూయిడ్. వీటిని మనం యుటిలిటీస్ అంటాం. ఈ రెండింటి అవన్నిటిని మనము యుటిలిటీస్ అంటాం అనమాట. ఈ యుటిలిటీస్ కావాలి. ఈ యుటిలిటీస్ ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే మనము ఒక క్లాసెస్ లో రాసేది ఈ యుటిలిటీసే అనమాట. ఈ యుటిలిటీసే రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నాకు ప్యాడింగ్ 5 అన్నప్పుడు నాకు ఏమవుతుంది? ప్యాడింగ్ 5 అనగానే ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ బీజీ డార్క్ అని ఇస్తాను. బీజీ డార్క్ ఇచ్చేసి ఇప్పుడు చూడండి విజిబుల్ ఆన్ స్మాల్ స్క్రీన్స్. ఇప్పుడు మీడియం స్క్రీన్ కి నేను ఏం చేశాను? బ్లాక్ ఇచ్చాను అవును. ఇప్పుడు ప్యాడింగ్ అనేది కనిపించట్లేదు. ప్యాడింగ్ అనేది ఏంటి? కంటెంట్ లోపలనే స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది. అదే నేను ఎంటీ అని ఇస్తే, ఎంటీ సమ్ 5 అని ఇస్తా. ఇప్పుడు చూడండి, ఇలా మీరు చేంజ్ చేసుకోవాలంటే మార్జిన్ బాటమ్, మార్జిన్ టాప్ అని మీరు రాయాల్సిన అవసరం లేదు. ఇలా మీరు ఎంటీ, పీటీ, పీడి ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా మీరు యుటిలిటీస్ యూజ్ చేసుకోవచ్చు. మొత్తానికైతే ఈ బ్రేక్ పాయింట్స్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ బ్రేక్ పాయింట్స్ ఎందుకు యూజ్ చేస్తాం? టు క్రియేట్ ద వెబ్సైట్స్ ఇన్ డిఫరెంట్ సైజెస్. అంటే మనకి రెస్పాన్సివ్ కోడ్ రాయకుండానే డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ లైక్ మొబైల్, టాబ్లెట్, డెస్క్టాప్, స్మాలర్ డివైజెస్, స్మార్ట్ వాచెస్ వీటికన్నిటికీ యాజ్ పర్ స్క్రీన్ సైజ్ కంట్రోల్ చేయడానికి, అంటే లేఅవుట్స్ ని కంట్రోల్ చేయడానికి, కాంపోనెంట్స్ ని కంట్రోల్ చేయడానికి ఫర్ స్పెసిఫిక్ డివైజెస్ మనం యూజ్ చేసుకునే టెక్నిక్ ఏంటంటే ఈ యుటిలిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రేక్ పాయింట్స్. ఓకే, ఇది బూట్ స్ట్రాప్ అండి. ఇంతకంటే బూట్ స్ట్రాప్ ఏం ఉండదు. ఫార్మ్స్ ఒకసారి చూద్దాం బూట్ స్ట్రాప్ లో.
ఫార్మ్స్ అంటే ఇంక నేను ఎందుకు చెప్పట్లేదంటే మీరే చూస్తారు. ఫార్మ్స్ ఎందుకు చెప్పవక్క? ఫార్మ్స్ ఎందుకు చెప్పలేదు అనేసి అంటారు గదా! ఇక్కడ చూడండి మీకు ఏ ఫార్మ్ కావాలో ఆ ఫార్మ్ కాపీ పేస్ట్ చేసుకుంటే అయిపోతది గదా! మళ్ళా నేను చెప్పాలా ఫార్మ్స్? హ్మ్. అందుకే నేను ఫార్మ్స్ చెప్పట్లేదు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి గదా! వాటినే యూజ్ చేసుకుంటారు కదా! అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు మీరిక్కడ ఫైల్స్ ఏవన్నా కావాలి అనుకున్నప్పుడు మీరు ఈ బూట్‌స్ట్రాప్ యూజ్ చేసి క్రియేట్ చేసుకోండి. ఏదైనా ఫార్మ్స్ కావాలి, ఏదైనా చేయాలి, చెక్స్ అండ్ రేడియోస్, సెలెక్ట్స్ ఇలాంటివి కావాలనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ దీస్ ఫార్మ్స్ అండ్ క్రియేట్. ఓకే. దట్స్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బూట్‌స్ట్రాప్. నాకు తెలిసి బూట్‌స్ట్రాప్ అయితే అర్థమైందనుకుంటా. ఇంకా డిఫరెంట్ ఏమన్నా ఉంటే యూజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఐకాన్స్, బూట్‌స్ట్రాప్ ఐకాన్స్. మీరెవరైనా ఐకాన్స్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నాయి ఐకాన్స్. దీని మీద క్లిక్ చేస్తే ఈ ఐకాన్‌ని తీసుకోవచ్చు. ఓకే. ఏ బటన్ కలర్ కావాలన్నా. ఇంకొకటి చెప్తాను ఫ్లాటికాన్ అనేసి ఐకాన్స్ కోసం. ఫ్లాటికాన్‌లో రిజిస్టర్ అవ్వండి. ఎందుకంటే మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఐకాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూజర్ ఐకాన్ కావాలి, యాడ్ యూజర్ ఐకాన్ కావాలి అనుకో. డిఫరెంట్ ఐకాన్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ ఐకాన్స్‌ని నువ్వు ఎడిట్ కూడా చేసుకోవచ్చనమాట. ఈ డిఫరెంట్ ఐకాన్స్‌ని నువ్వు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. క్రోమ్ క్లోజ్ అయింది. 1 మినిట్. ఫ్లాటికాన్ ఐకాన్స్. ఓకే. ఫ్లాటికాన్స్ ఐకాన్ క్లిక్ చేస్తే డిఫరెంట్ ఐకాన్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ నాకు ఈ హోమ్ ఐకానే ఉందనుకో. ఈ హోమ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఎన్నొస్తాయి చూడండి. ఇప్పుడు సపోజ్ నాకు ఈ ఇమేజ్‌ని ఎడిట్ చేయాలనుకో ఇక్కడ ఉంటుంది. డిఫరెంట్‌గా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. రిజిస్టర్ అయ్యి ఉండాలి కాకపోతే. రిజిస్టర్ అయ్యి ఎస్‌విజీనా, ఏ పిక్సెల్స్ కావాలి, ఏ సైజ్ కావాలి అనేసి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐకాన్స్ యూజ్ చేసుకోవడానికి ఈ సైట్ యూజ్ చేయండి. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐ థింక్ ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను బూట్‌స్ట్రాప్. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. బై.